పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తపస్సప్త శనివారాల్లో మొదటి శనివారపు ధ్యానాంశం దాసులుగా రండి, బాసులుగా వెళ్ళండి. ఈ తపస్సు కాల ఆరంభంలోనే దేవుడు మనందరికీ ఇస్తున్న ఆహ్వానం దాసులుగా రండి, బాసులుగా వెళ్ళండి. ఈ లోకంలో జీవించు మనం ఇంతవరకు ఎవరికి దాసులుగా ఉన్నామో, ఏ వ్యసనానికి బానిసలుగా దాసులుగా బ్రతికామో, ఈ తపక్కాల ఆరంభంలోనే మనం ఆరాధించే దేవుడి యొక్క కోరిక ఎంతవరకు దాసులుగా ఉన్న మనలను బాసులుగా మార్చాలి, స్వతంత్రులుగా మార్చాలి అని దేవుడు ఆరాటపడుతున్నాడు. రండి మూలవాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యావే, నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాలు అని పేరుతో పిలువబడుచున్నది. గిల్గాలు అనగా రాళ్ళు తొలగించుట లేదా దొర్లించుట అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గిల్గాలు అనే అనుభవం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాము. గిల్గాలు అంటే విన్నారు కదా, దొర్లించుట, తొలగించుట అని అర్థం. ఏం దొర్లింపబడాలి ఈ తపస్సు కాలంలో? మన మీద పడినటువంటి నిందావమానాలు అనే రాళ్ళు దొర్లింపబడాలి. పాపపు రాళ్ళు దొర్లింపబడాలి. బానిసత్వము అనేటువంటి రాళ్ళు దొర్లింపబడాలి. ఈ లోకం మన మీద ప్రయోగిస్తున్నటువంటి ప్రతి వ్యసనం అనేటువంటి రాళ్ళు దొర్లింపబడాలి. ఈ వాక్యం యొక్క నేపథ్యం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో సుమారు 430 సంవత్సరాల పాటు బ్రతికారు. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాల పాటు ఎడారి ప్రయాణం వాళ్ళు కొనసాగించుకున్నారు. మోషే అనంతరం యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు అప్పుడప్పుడే యోర్దాను నది దాటారు. యోర్దాను నదిని దాటిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు 12 గోత్రాలు సమూహం కదా, 12 గోత్రాలు కదా మీవి, గోత్రానికి ఒక్కొక్కరు చెప్పున వచ్చినట్లయితే గోత్రానికి ఒక్కొక్కరు అన్నట్లుగా 12 రాతి కత్తులను తీసుకొని ఇజ్రాయేలు ప్రజలందరికీ సున్నతి చేశాడు యెహోషువ గారి నాయకత్వంలో. సున్నతి చేసిన తర్వాత యెహోషువ ఏమంటాడంటే, ఈ సున్నతి కార్యక్రమం జరిగిన తర్వాత నాడు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశపు బానిసత్వంలో బ్రతికి మీ మీద, మీ కుటుంబాల మీద పడినటువంటి నింద, మీ మీద పడినటువంటి అవమానం నేటితో తొలగింపబడింది అని సున్నతి చేసిన తర్వాత గిల్గాలు అనే ప్రాంతంలో యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో చెప్పాడు. అందుకే ఆ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టారు. గిల్గాలు అనగా రాళ్ళు దొర్లింపబడుట, తొలగింపబడుట. ఏ రాళ్ళండి? ఐగుప్తు అనే లోకంలో ఈ ప్రజలు బ్రతికినన్నాళ్ళు ఈ ఐగుప్తు దేశపు అవమానం ఏంటది? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతికారు, దాసులుగా బ్రతికారు, తక్కువ వారనే ముద్ర కలిగి బ్రతికారు. ఈ గిల్గాలు అనే ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా? నాడు ఐగుప్తు దేశంలో మీరు పొందిన అవమానాలు, నిందలు, తక్కువ వారని మీ మీద పడినటువంటి ముద్రలన్నీ నేటితో తొలగిపోయాయి, దొర్లిపోయాయి అని గిల్గాలు అనే ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలకు సున్నతి చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఇజ్రాయేలు ప్రజల నాటి చరిత్ర అయితే
మనందరి చరిత్ర మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మన ఐగుప్తు ఇదిగో మనం చూస్తున్న ఈ లోకమే. ఈ లోకమనే ఐగుప్తులో బ్రతుకుతున్న మీ మీద నా మీద నిందలు, అవమానాలు, పుకార్లు, వదంతులు అనే రాళ్ళు ప్రతిరోజు ఈ లోకం మన మీద విసురుతూనే ఉంటుంది. మీరు కాపురం ఉంటున్న మీ ఊర్లో ఊరంతా కలిసి నువ్వు త్రాగుబోతువని నీ మీద రాళ్ళేసిందా? నీ ఒక వ్యభిచారివని నీ మీద రాళ్ళేసిందా నీ ఊరు? నీ ఒక తిరుగుబోతువని, సోమరిపోతువని, తిండిపోతువనేటువంటి రాళ్ళు నీ మీద ఈ లోకమనే ఈజిప్టు రువ్వుతూ ఉందా? నీ ఒక గర్విష్ఠువని, నీ ఒక మొండివాడివని, అహంకారివని, దుసంస్కారివని, ఒక గెయ్యాలివని, ఒక మొండివాడివని ఈ లోకమనే ఐగుప్తు ఒకవేళ నీ మీద రాళ్ళు వేస్తుందా? గతంలో నీ మీద, నీ పూర్వీకుల మీద, నీ కుటుంబం మీద, ఆ కుటుంబమా దొంగతనాలు చేసే కుటుంబం, ఈ కుటుంబమా త్రాగుబోతుల కుటుంబం, ఈ కుటుంబమా లంచగొండి వారి కుటుంబం, ఈ కుటుంబంలో అందరూ అవినీతి, అన్యాయం, అధర్మం చేసిన వాళ్ళే అని ఒకవేళ నీ కుటుంబం మీద, మీ పూర్వీకుల మీద ఊరంతా ఒకవేళ చెరిగిపోని, చెదరిపోని ముద్రలు, నిందలు వేస్తూ ఉందా? వాళ్ళెంత, వాళ్ళు బతికెంత, వాళ్ళు ఒకప్పుడు మా మోచేతి నీళ్లు తాగిన వాళ్ళేనని లోకంలో ఆ ఊరి జనాలు మీ మీద ఒకవేళ మిమ్మల్ని తక్కువ చేసి, అణగారిన వారని మిమ్మల్ని తక్కువ చేసి ముద్రలు వేస్తూ ఉందా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన మీద పడిన కొన్ని నిందలు కొన్నిసార్లు నిజమే కావచ్చు. మనము లోకంలో బ్రతికినప్పుడు మనము బ్రతికిన తీరు బట్టి లోకం మన మీద ముద్ర వేసి ఉండవచ్చు. అవి నిజాలే కావచ్చు. మనం బ్రతికిన తీరు బట్టి లోకం నీ మీద కోపిష్టువని, అసూయాపరుడువని, తిండిపోతువని, స్వార్థపరుడువని రకరకాల నిందలు వేసింది. ఆ నిందలు మనం నడిచిన తీరు బట్టి నిజమే కావచ్చు. అవి నిజాలైనా అబద్ధాలైనా ఈ తపస్సు కాలంలో దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటో తెలుసా? నీ సిలువని చేపట్టి నిన్ను నీవు తగ్గించుకొని ఆ సిలువ దారుని వెంట నడిస్తే మీ మీద, మీ కుటుంబం మీద, బిడ్డల మీద పడినటువంటి ప్రతి నింద, అవమానాలు అనేటువంటి రాళ్లను నాడు గిల్గాలులో దొర్లించినట్లు ప్రభు యొక్క అభిషిక్తుడిగా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. మీ బిడ్డల మీద పడినటువంటి ప్రతి నింద, అవమానమనే రాళ్లను దేవాది దేవుడు దొర్లించునుగాక. ఆమేన్. మీ కుటుంబాల మీద పడినటువంటి ప్రతి నింద, అవమానాలనే రాళ్లను మన ప్రభువు దొర్లించునుగాక. ఆమేన్. మీ మీద సైతానుడు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి దుష్ట ప్రభావము, సైతాను శోధనలైనటువంటి రాళ్ళు యేసు నామములో దొర్లింపబడునుగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ మీద పడే ప్రతి నింద దొర్లిపోవాలి. ఈ తపస్సు కాలముతో నిన్నటి వరకు నీ గతమేంటో, నిన్నటి వరకు లోకమంతా ఏకమై నీ మీద వేసినటువంటి నిందలు అవి నిజమవ్వచ్చు, అబద్ధాలవ్వచ్చు. మన బలహీనతలే మన మీద పడిన నిందలకు కారణం కావచ్చు. దేవుడు కోరుకుంటున్న కోరిక ఈ తపస్సులో తన సిలువను చేపట్టి తన్ను తాను తగ్గించుకొని నన్ను వెంబడించే ప్రతి వాడి నింద దొర్లిపోవాలి. యేసయ్య మీద కూడా నిందలు అనేటువంటి రాళ్ళు రువ్వారు చాలామంది. ఆయనను బెల్జెబూలు సహాయముతోనే దయ్యాలను పారద్రోలుతున్నాడని, దయ్యాలకు అధిపతి అయినటువంటి బెల్జెబూలుతోనే ఇతని అద్భుత కార్యాలు చేస్తున్నాడని, ఇతడు పాపుల స్నేహితుడు అన్నారు కొందరు, ఇతడు మద్యపానరతుడు అన్నాడు, ఇతడు తిండిపోతూ అన్నారు, ఇతనికి కూడా దయ్యం పట్టినవాడే అని చెప్పి జమగట్టారు, ఇతడికి మతి భ్రమించినదనేటువంటి నిందలు వేశారు. ప్రియులకు దేవుని బిడలారా, ఆయన మీద పడినటువంటి నిందలన్నీ గొల్గొతా అనే కల్వరి మార్గములో, సిలువ మార్గములో ఒక్కొక్క రాళ్ళు రప్ప ఆయన తొక్కుకుంటూ కల్వరి మార్గములో నడుచుకుంటూ వెళ్ళి ప్రతి రాయిని ఆయన తొక్కాడు, ఆయన దొర్లించుకుని వెళ్ళాడు. చివరాఖరికి పునరుత్థానము దినమున ఆయన మీద అడ్డుగా మూసి ఉన్నటువంటి బండరాయిని కూడా అద్వితీయుడైనటువంటి దేవుడు ఆ బండను కూడా దొర్లించి, ఈ నా కుమారుడి మీద మీరు వేసిన ఏ రాయి
దొర్లిపోవునుగా కానీ తండ్రి దేవుడే తన కుమారుడైన యేసు క్రీస్తు మీద పడినటువంటి రాళ్ళన్నీ దొర్లించాడు. తన కుమారుని మీద పడిన ఆ రాళ్ళు దొర్లించిన దేవుడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆయన బిడ్డలమైన మన రాళ్ళు దొర్లించలేని అసమర్థుడు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చీరాల ప్రాంతంలో ఒక ఊరుందండి. చీరాల ప్రాంతంలో ఆ ఊరి పేరు స్టువర్ట్పురం. ఇప్పుడు స్టువర్ట్పురం అని పిలుస్తున్నారు. పూర్వం ఆ ఊరికున్న పేరు దొంగలపురం, దోపిడీ దొంగలపురం, బందిపోట్లపురం. అయితే పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరి జనమంతా కూడా రాత్రి జనమంతా నిద్రిస్తున్న వేళ ఆ ఊరిలో వారు వీరనే తేడా లేదు. ప్రతి ఒక్కరికి ఇదే డ్యూటీ, నైట్ డ్యూటీ. ఊర్ల మీదకు వెళ్ళి దొంగతనాలు చేసుకుని దోచుకొని వచ్చి సంపాదించుకుంటూ ఉండేవారు. చదువు లేదు, విలువలు లేవు, సంస్కృతి లేదు, మంచి చెడు పాలు నీరికి మధ్య తేడాలు లేని జీవితాలు వారు బ్రతుకుతూ ఉంటే, అలాంటి ప్రాంతంలోనికి స్టువర్ట్ అని పేరు కలిగినటువంటి ఒక బోధకుడు, ఒక సువార్థికుడు వెళ్ళాడంట. ఆ ఊరి జనమ యొక్క అక్రమ జీవితాన్ని చూసి విస్తుపోయినటువంటి ఈ బోధకుడు బైబిల్ చేతబట్టుకొని వీధి తిరుగుతూ ప్రతి గుమ్మాన్ని సందర్శిస్తూ క్రీస్తు గూర్చినటువంటి విలువలు బోధించడం ప్రారంభించాడంట. మొదట్లో తిరస్కరించారు, చేదరించారు, అవమానించారు, నిందించారు ఈ స్టువర్ట్ అనే బోధకుణ్ణి. క్రమక్రమంగా ఆయన బోధలు విన్నటువంటి ఈ దొంగలపురం యొక్క గ్రామస్తుల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారి భాష మారింది, వారి శైలి మారింది, వారి నడక, నడవడిక, పద్ధతి అన్నీ మార్చుకున్నారు. దొంగతనం చేస్తేనే కానీ పూట గడవనటువంటి ఈ దొంగలపురం వాస్తవ్యులు క్రమక్రమంగా పిల్లలను స్కూల్లో చేర్పించడం, చదువులు చెప్పించడం నేర్చుకుని క్రీస్తు యొక్క సువార్త విలువల ఆధారంగా తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. అంతకుముందు ఆ ఊరికి కలెక్టర్లు వెళ్ళారు, పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఐఏఎస్ ఐపీఎస్ మొదలగు పెద్ద అధికారులు వెళ్ళి ఆ ఊరిని మారుద్దామని చేసే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం వారు వచ్చారంట ఈ దొంగలపురానికి. దొంగలపురం అనే బోర్డు ఇక్కడ ఉండేది. ఏదయ్యా ఆ బోర్డు అంటే బోర్డు కనబడటంలే ప్రభుత్వం వారికి. దొంగలపురం అనే ఆ బోర్డు తీసి వీరు స్టువర్ట్పురం అని పేరు పెట్టుకున్నారు. తమకు విలువలు నేర్పినటువంటి ఆ బోధకుడి పేరు స్టువర్ట్. సువార్తను బోధించినటువంటి ఆ బోధకుడి పేరు స్టువర్ట్. ఇక మీదట సువార్త అంటే వాక్యానుసారమే మా బ్రతుకులు బ్రతుకుతాము అని పేరుకు తగ్గట్లుగా దొంగలపురాన్ని స్టువర్ట్పురంగా మార్చుకున్నారు. వచ్చిన అధికారులు, ఏమయ్యా మీలో ఈ మార్పు? ఇంతకుముందు దొంగతనాలు చేస్తేనే కానీ మీ పూట గడిచేది కాదు. ఇప్పుడు చూస్తూ ఉంటుంటే మీ ఊరిలో మంచి స్కూల్స్, మీ పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు. చాలా మహానగరాల్లో మీ పిల్లలు మంచి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మీలో ఈ మార్పుకు కారణం ఏంటి అంటే ఆ ఊరి ప్రజలు చెప్పారంట, ప్రభుత్వాలు నిర్మించలేని మా జీవితాలను క్రీస్తు సువార్త నిర్మించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా ఊరికి కలెక్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ అధికారి వచ్చినా మారని మా బ్రతుకులు దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చిన సువార్థికుడు బోధకుడు వలన మా బతుకులు మారాయి. అందుకే నేటితో ఇది దొంగలపురం అని మా మీద పడినటువంటి ముద్ర దేవుడే తన వాక్యముతో దొర్లించేశాడండి. మేము దొంగలము, దోపిడీగాళ్ళము, బందిపోట్లమని మా మీద, మా పూర్వీకుల మీద పడినటువంటి ఆ ముద్ర, ఆ రాయిని దేవుడే దొర్లించాడు. మా మీద పడినటువంటి ఈ నిందావమానాలు దొర్లించింది దేవుడే అని వారు సమాధానం చెప్పారంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది స్టువర్ట్పురం చరిత్ర. స్టువర్ట్పురంకి ఒక చరిత్ర ఉన్నట్లే మీకు నాకు ఒక చరిత్ర ఉండే ఉంటుంది కదా. మన కుటుంబానికి ఒక చరిత్ర ఉండే ఉంటుంది కదా. మన గ్రామానికి ఒక చరిత్ర ఉండే ఉంటుంది కదా. ఒక గతం అనేది ఉండే ఉంటుంది కదా. గతంలో
గతంలో నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైనా ఎలాంటి నిందలనే రాళ్ళు వేశారేమో, నీ కుటుంబం మీద ఎటువంటి రాళ్ళైనా ఈ ప్రపంచం రువ్విందేమో, నిన్ను చూసి నువ్వేం తండ్రివిరా, చేతకాని తండ్రివి, నువ్వేం తల్లివమ్మా, పిల్లల్ని కూడా సరిదిద్దుకోలేని, క్రమశిక్షణ నేర్పలేని ఒక తల్లివి, నువ్వు ఒక అసమర్థుడైనటువంటి తండ్రివి, నువ్వు ఒక అసమర్థురాలమైనటువంటి ఒక తల్లివి, పిల్లల్ని కూడా పెంచడం చేత కాని ఒక అసమర్థుడివి అని ఒకవేళ ఊరంతా నీ మీద నిందలేస్తుందేమో, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని అసమర్థుడు అని నీ మీద నిందలు పడ్డాయేమో, నీ కుటుంబంలో కొన్ని కారణాల వలన నీ పిల్లల జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలను చూసి చూడు 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 వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాడో, చూడు చూడు అమ్మాయిని పెంచే విధానం అలాంటిదా, ఆ ఊరిలో ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఎలా అంట కదా, వాళ్ళ అబ్బాయి ఎలా అంట కదా అని నిన్ను నీ ఇంటి పిల్లల్ని చూసి ప్రపంచమంతా ఒకవేళ నిందలనే రాళ్ళు వేస్తుందేమో. ఇలాంటి నిందలు, బాధలు, అవమానాలు తట్టుకోలేక ఒక్కొక్కసారి అదే ఊరిలో బ్రతుకుతూ ఉన్న మనసు చంపుకొని తలెత్తుకుని తిరగలేకపోతున్నావేమో, అదే ఊరిలో ధైర్యంగా ప్రజల మధ్య నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, నీ ఊరి జనమే ఆ ప్రజలు నిన్ను గురించి మాట్లాడుకునే సూటిపోటి మాటలు, నీ మీద వేసే నిందలు, నీచంగా నీ గురించి మాట్లాడుతుంటే హృదయం బద్దలై తట్టుకోలేకపోతూ ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉండి ఒకవేళ నీవు ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, ఈ లోకమనే ఐగుప్తు నీ మీద వేసే ముద్రలను, నీ మీద వేసే రాళ్లను దొర్లించే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను అవమానించిన ప్రతి నోరు నీకు జేజేలు కొట్టే రోజులు దగ్గరలోనే వచ్చునుగాక. ఆమేన్. నిన్ను చీ అన్నటువంటి వాళ్ళే నిన్ను చూసి చప్పట్లు కొట్టే మంచి రోజులు నీ కుటుంబానికి ప్రాప్తించునుగాక. ఆమేన్. నువ్వు గెలవలేవు, నిలబడలేవు, ఇక ఓడిపోతావని నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళే నిన్ను చూసి నీవు మా అదృష్టానివి, నీవు మా ఊరిలో పుట్టడం మాకు గర్వకారణమని నిన్ను చూసి అదే నోళ్ళు నిన్ను కీర్తించునుగాక. ఆమేన్. గెల్గాలు అనగా రాళ్ళు దొర్లిపోయే స్థలం. దేవుడు ఎందుకు ఈ తపస్సు కాలం ఇచ్చాడో తెలుసా అండి? రాళ్ళు దొర్లింపబడాలి. ఈ తపస్సు కాలములోనైనా ఇంకెన్నాళ్ళు ఈ రాళ్ళన్నీ మోసుకుంటూ మనం నడుద్దాం? ఎక్స్ట్రా లగేజ్, ఈ రాళ్ల బరువు ఉన్నంత వరకు మన జీవిత ప్రయాణం పరలోక కణానుకు సజావుగా సాగదండి. ఈ నిందలనే రాళ్ళు, ఈ పుకారులనే రాళ్ళు, లేకపోతే అసమర్థతలు, బలహీనతలు, వ్యసనాలు, దురలవాట్లు, దుసంస్కారాలు అనే ఈ రాళ్ళు మనతో ఉన్నంత వరకు మనము కోరుకున్న రేవుకు మనం చేరుకోలేము. మనము చేరాలనుకున్న లక్ష్యానికి, గమ్యానికి మనము చేరుకోలేము. అందుకే ఈ తపస్సు కాలం, అందుకే ఈ కృపాకాలం, అందుకే ఈ యొక్క కృపావర కాలములో ముందుగా మన రాళ్ళన్నీ దొర్లిపోవాలి. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు విందాం. ప్రభువు పూర్వము జెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, తదుపరి ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తిని తెచ్చును. ఏంటంట? పూర్వము జెబూలూను నఫ్తాలి మండలములు అవమానములో ఉండేవి, కానీ తదుపరి దినములలో ఈ ప్రాంతములకు దేవుడే కీర్తి తెచ్చును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతాలు ఇజ్రాయేలు దేశంలో గలిలియా ప్రాంతంలో ఉండే దేశాలండి. గలిలియా ప్రాంతంలో ఉన్న గలిలియా దేశంలో ఉన్నటువంటి మరో ప్రాంతం నజరేతు. ఈ నఫ్తాలి కానీ, జెబులూను కానీ, నజరేతు అనే ఈ ప్రాంతాలు, ఈ గలిలియాలో ఉన్న ఈ ప్రాంతాలు ఒకప్పుడు అవమానింపబడి నిందింపబడినటువంటి ప్రాంతాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఒకప్పుడు వేదనలొందినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. మంచి అనేది ఇక ఆ ఊరు నుండి రాదు అని ముద్రింపబడినటువంటి ప్రాంతాలు. ఇదంతా ఒకప్పుడు. కానీ మహిమగల దేవుడు ఏం చేశాడో తెలుసా? మంచి అనేది రాదు అని ముద్రింపబడినటువంటి ఆ ప్రాంతాలని మహిమ కలిగినటువంటి ప్రాంతాలుగా మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ గలిలియా అనే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ముద్రలాగే, ఈ ప్రాంతం మీద వేసినటువంటి ముద్ర వలె, నిందల వలె మీ కుటుంబం మీద కూడా ఏవైనా అవమానాలు కానీ నిందలు కానీ పడ్డాయేమో. గడిచిన దినాల్లో నీ గురించి కానీ, నీ ఫ్యామిలీని గురించి కానీ, మీ పూర్వుల గురించి, మీ కుటుంబ వాతావరణం గురించి కానీ ఎవరైనా గాలి వార్తలు మోసారేమో, పుకార్లు సృష్టించారేమో, నిన్ను గురించి వదంతులు లోకమంతా పచారులు చేశాయేమో, నిన్ను గురించి సోషల్ మీడియా అంతా కూడా కోడై కూసిందేమో, మీరు నడుపుతున్నటువంటి సంస్థల మీద రకరకాల నిందలనేటువంటి రాళ్ళు పడి ఒకప్పుడు ఉన్నటువంటి పరువు, మర్యాద, ప్రతిష్ట దిగజారిపోయేలాగా ఉంటూ తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక శుభవార్త ఈ తపస్సు కాలంలో. నిన్ను గురించి ఏ నాలుకలైతే గుసగుసలు మాట్లాడుకున్నాయో, నిన్ను గురించి ఎవరైతే పుకార్లు సృష్టించారో, గుసగుసలు మాట్లాడుకున్న చోటే గుర్రాల మీద ఊరేగించే దేవుడు నీకొకడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏ ఫ్యామిలీ మీద, ఏ కుటుంబం మీద అయితే నిందలనే రాళ్ళు పడ్డాయో అటువంటి ఫ్యామిలీస్ని దేవుడు దీవించి నిందలన్నీ దొర్లించి ఆ కుటుంబాలను మహిమగల కుటుంబాలుగా మారుస్తారు. అవమానపరచబడినటువంటి ప్రతి కుటుంబాన్ని మహిమగల కుటుంబంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. గలిలియాలో నజరేతు అనేది ఒక ఊరు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ నజరేతు గురించి మీకు తెలుసు కదండి. మంచి పేరున్న ఊరేం కాదు, చెడ్డ పేరు కలిగినటువంటి ఊరు. అసలు నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా అని చుట్టుప్రక్కల జనమందరూ కూడా మాట్లాడుకునే తీరులో ఉండేది ఈ నజరేతు యొక్క ఊరు. అలాంటి ఊరి నుండి మీకు తెలుసు కదండి, నజరేయుడని పిలువబడే యేసు మహిమకరంగా ఉద్భవించారు. ఈ నజరేతు అనే ఊరిలో నుండి నేను నజరేయుడను అని లోకానికి ప్రకటించుకున్న ఆ యేసు ఏం చేశారో తెలుసా? చీకట్లావరించుకున్న సకల ప్రపంచానికి నేనే జగతికి జ్యోతి అని ఈ చీకటి ఊరి నుండి వచ్చినటువంటి యేసు లోకమంతటికి వెలుగును ప్రసాదించాడు. నజరేతు అనే చీకటి ఊరి నుండి వచ్చినటువంటి ఈ యేసయ్య ఆకలితో మకమకలాడుతున్న ప్రతి ఒక్కరికి నేనే జీవాహారం అంటూ వారి ఆకలి తీర్చాడు. నజరేతు అనే ఈ చీకటి గ్రామము నుండి వచ్చినటువంటి యేసయ్య ఇంకా ఏం చేశారో తెలుసా? సర్వజన కోటికి తానే మంచి కాపరిగా, మందను నడిపే కాపరిగా ఆయన మారారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నజరేతు అనే ఊరికి ఏం చేశారో మన ఊరికి కూడా దేవుడు చేయగలడు. నజరేతులో ఉన్న ఆ కుటుంబానికి దేవుడు ఏం చేశారో మన కుటుంబాల మీద ఉండే ప్రతి నిందావమానాలను దొర్లించే దేవుడు మనకున్నాడు. ఒక శుభవార్త చెప్పనా? ఎంతగా అవమానింపబడ్డామో, ఎంతగా నిందింపబడ్డామో, నిందకు ప్రతిగా అంతకు మించినటువంటి మహిమను దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనములో, సియోని కుమారి నువ్వు దుఃఖించకు, బూడిదకు బదులుగా పూదండలు నీ జీవితంలో బయలుదేరుతాయి. శోక వస్త్రాలకు బదులుగా ఆనందకరమైన కళ్యాణ వస్త్రాలు నీవు ధరించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దేవుడు చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు జీవితం మనందరికీ సుస్పష్టమే. ఆయన జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, స్నేహితుల నుండి నిందలు పడ్డాడు, కట్టుకున్న భార్య కూడా నిందలు వేసిపోయింది. చివరికి యోబు కూడా తన్ను తానే నిందించుకున్నాడు, తన మీద తానే బూడిద పోసుకున్నాడు. నా బతుకెందుకు అని తన్ను తానే శపించుకున్నాడు. నిందింపబడిన యోబు ఎంతగా నిందింపబడ్డాడో, ఎంతగా అవమానింపబడ్డాడో అక్కడే యోబు జీవితంలో దేవుడు ఈ నిందలనే రాళ్ళన్నీ దొర్లించి
అంతకు మించినటువంటి ఆశీర్వాదాలు యోబు జీవితంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయములో మనం చూస్తాము. ఏదేదైతే కోల్పోయాడో దానికి రెట్టింపుగా మరలా తిరిగి పొందినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఉపోద్ఘాతాన్ని విన్న తర్వాత ఈ గిల్గాలు అనుభవం ఈ తపస్సు కాలంలో మీ ఇంట్లో జరగాలి. ఈ గిల్గాలు అని ఈ రాళ్ళు, నిందలు, అవమానాలు, కష్టాలు, సమస్యలు, పాపాలు, బలహీనతలని పెద్ద పెద్ద బండరాళ్ళు మీ లైఫ్లో నుండి దొర్లిపోవాలి. ఇది నా ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, గిల్గాలు అంటే రాళ్ళు దొర్లింపబడుట. కొందరి జీవితంలో బండరాళ్ళండి. ఎంత కదిపినా, ఎంత ధనాన్ని వెచ్చించినా, ఎంతమంది సపోర్ట్ ఉన్నా కొన్ని బండలు దొరలవు, కదలవు, అలాగే ఉంటాయి. ఉదాహరణకి ఎన్నో ఏళ్ళుగా మీ ఒంట్లో జబ్బు అనేటువంటి ఆ రాయి, ఆ బండరాయి ఎంత డబ్బులు వెచ్చించినా, ఎంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్నా ఈ జబ్బు అనే బండ ఒకవేళ దొరలటం లేదా? ఈ తపస్సు కాలములో నువ్వు రాళ్ళు దొర్లింపబడే ఈ కాలములో ప్రియులారా, దేవుణ్ణి అడుగు నిండు మనసుతో, దేవా నా ఒంటిలో రోగం అనేటువంటి ఈ పెద్ద బండ దొర్లిపోవాలి ప్రభువా అని అడుగు. తప్పకుండా దేవుడు దొర్లిస్తాడు. ఇదిగో అప్పుల బాధలు, రాళ్ళు దొర్లిస్తాడు. కొంతమంది జీవితంలో పెద్ద పెద్ద బండలే కాదండి, కరుకురాళ్ళు ఉంటాయి. గరుకురాళ్ళు, కర్కశంగా ఉన్నటువంటి వ్యక్తులు నీ ఇంట్లో ఉన్నారేమో. గరుకుదనంతో ఉన్నటువంటి ప్రజల మధ్య నువ్వు బ్రతకాల్సి వస్తుందేమో. కరుకుదనం ఉన్నటువంటి ప్రజల మధ్య నువ్వు ఉద్యోగం చేయాల్సి వస్తుందేమో. కరుకుదనం ఉన్నటువంటి ఆ పిల్లల మధ్య నువ్వు చదువుకోవాల్సి వస్తుందేమో. కరుకు అంతా కూడా నునుపైపోవాలి. కరుకు రాళ్ళన్నీ కూడా దేవుడు దొర్లించాలి ఈ తపస్సు కాలంలో. ఇది నా ప్రార్థన. ఈ రాళ్ళన్నీ దొర్లింపబడాలి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకం నీ మీద వేసే నిందలు, అవమానాలు, ముద్రలు అనే రాళ్ళన్నీ దొర్లింపబడాలంటే మన జీవితంలో ముచ్చటగా 3 కార్యాలు మనం చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే 3 కార్యాలు గనక చేస్తే, ఈ తపస్సు కాల ఆరంభంలోనే ఉన్నాము, ఈ 3 కార్యాలు మన ఇంట జరగాలి. రాళ్ళు దేవుడే దొర్లిస్తాడు. ఈ 3 కార్యాలు మన జీవితంలో జరగాలి. దేవుడు నీ మీద పడిన ప్రతి రాళ్ళు దొర్లించాలంటే ఈ 3 కార్యాలు ఏంటంటో చూద్దామండి. నంబర్ 1, నీ జీవితంలో సున్నతి కార్యక్రమం జరగాలి. సున్నతి కార్యక్రమం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు చదువుకుందాం. ప్రారంభంలో చదివాను, మళ్ళీ చదువుతాను. యావే రాతి కత్తులు చేయించి ఇజ్రాయేలీయులకు మరలా సున్నతి చేయింపమని యెహోషువను ఆజ్ఞాపించెను. యెహోషువ రాతి కత్తులు చేయించి గిబియోత్ హోరలోత్ సున్నతి కొండ వద్ద ఇజ్రాయేలీయులకు సున్నతి చేయించెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ప్రకారం యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరికీ మరలా సున్నతి కార్యక్రమం చేశాడు గిబియోత్ హోరలోత్ అనేటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టాడు. ఇదిగో నేటితో మీరు సున్నతి పొందారు కనుక ఐగుప్తు దేశములో మీ మీద పడినటువంటి నిందలు, ముద్రలు, అవమానాలు అన్నీ కూడా నేటితో దొర్లిపోయాయని ఈ గిబియోత్ హోరలోత్ అనే ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టాడని ఇంతవరకు మనం విన్నాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో సున్నతి శరీర సంబంధమైనదైతే నూతన నిబంధనలో సున్నతి ఆత్మ సంబంధమైనది. మనం ఇజ్రాయేలు ప్రజల్లాగా ఇప్పుడు సున్నతి చేసుకోవాల్సిన పని లేదు. శరీరానికి సంబంధించిన సున్నతి అక్కర్లేదు మనకి. ఆత్మ సంబంధమైన సున్నతి మాత్రం తప్పనిసరి. మన బండలు, రాళ్ళన్నీ దొర్లాలి అంటే ఏంటి సున్నతి? ఆత్మ సంబంధమైన సున్నతి ఏంటి చూద్దాం. ప్రభు నేర్పించేది మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనము. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు,
అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. వింటున్నారా? మనం చేసుకోవలసిన సున్నతి ఒంటి మీద కాదు, హృదయం మీద. హృదయానికి సున్నతి జరగాలి. ఎందుకంటే ఈ హృదయములో నుండే సకల దురాలోచనలు, దురాశలు, వేశ్యాగమనము, కక్ష, ప్రతీకారం, కోపం, స్వార్థం, ద్వేషం, అసూయ, ఇటువంటి దుర్గుణాలన్నీ కూడా ఈ హృదయములో నుండే వచ్చి మనిషిని మాలిన్యపరిచేవి ఇవే. బయటి నుండి లోపలికి వెళ్ళేది కాదు, లోపల నుండి బయటకు వచ్చేదే మనిషిని మాలిన్యపరుస్తుంది అని ప్రభువు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన అన్ని అవలక్షణాలు అన్నీ మనలోనే ఉన్నట్టు కాదు. దురాలోచనలు చూడండి, కక్ష, ప్రతీకారం, పగ, కోపం, అసూయ, వేశ్యాగమనము, వీటన్నిటిలో ఎవరో ఒకరిలో ఏదో ఒక అవలక్షణం ఉండే ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడికి నచ్చనిది ఏదో నీ జీవితంలో ఉండే ఉంటుంది. దేవునికి అయిష్టమైనవి, జుగుప్సాకరమైనవి, హేయమైనవి, నీచమైనవి ఏవో మన జీవితంలో ఒకటో రెండో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మన కుటుంబం మీద పడిన రాళ్ళు, మన మీద పడినటువంటి రాళ్ళు దొర్లిపోవాలి అంటే, గిల్గాలు అనుభవం మన సొంతం అవ్వాలంటే, దాసులుగా ఉన్న మనం బాసులుగా మారాలి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, సున్నతి జరగాలి మన హృదయానికి. మన హృదయంలో ప్రతిరోజు వాక్యమనే కత్తిరెను చేతబట్టుకొని, ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించి హృదయములో ఉన్న చెడును కత్తిరించుకున్న వాళ్ళమై మనం ఉండాలి. వాక్యం చదివి ధ్యానిస్తూ, ప్రభువా ఇదిగో వాక్యానుసారము నా జీవితం ఉందా లేదా నా హృదయంలో ఇంకా ఏదైనా పాపం గూడు కట్టుకుని ఉందా, నీకు ఆయాసకరమైనది, నీకు నచ్చనిది ఏదైనా ఇంకా నా హృదయంలో ఉంటే, వాక్యం అనే కత్తిరితో మనం సున్నతి చేసుకుంటే మన మీద పడిన ప్రతి నింద, అవమానమనే రాళ్లను దేవుడే దొర్లించునుగాక. ఆమేన్. ఈ సందర్భంలో రాహాబు అనే స్త్రీ గురించి నేను ఉదాహరణగా మాట్లాడుతాను. పాత నిబంధన గ్రంథంలో రాహాబు అనే వేశ్య. యెరికో నగరంలో పెద్ద పెద్ద గోడలు ఉండేవండి, చాలా మందంగా ఉన్న గోడలు. మీకు చెప్పాలి అంటే ఆ గోడల మీద ఒకేసారి 3-4 పెద్ద లారీలు వెళ్ళేటంత మందం ఆ గోడలు. అంత మందం కలిగినటువంటి ఈ గోడల్లో, అంటే నగర పులిమేరల్లో ఉంటుంది కదండి యెరికో గోడలు. ఈ గోడల్లో చాలామంది షాప్సు, కిరాణా షాప్సు, ఆ షాప్సు, ఈ షాప్సు పెట్టుకుంటూ జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఈ గోడల్లోనే కాపురం ఉండేది రాహాబు అనే ఈ వేశ్య. ఊరికి వస్తున్న కొత్త వాళ్ళను ఆకర్షించి వాళ్ళందరినీ కూడా తనతో పాపం చెయ్యమని ప్రేరేపిస్తూ ఉండేది. పాపపు కార్యాలు, చీకటి కార్యాలు చేస్తూ పొట్టపోసుకుంటూ ఉండేది, పడుపు వృత్తి చేస్తూ ఉండేది. ఒక వ్యభిచారి, ఒక వేశ్య ఈ రాహాబు. యెరికో గోడల మీద వ్యభిచారం చేస్తూ ఉంది. ఊరికి కొత్తగా వచ్చే వాళ్ళతోనూ, ఊరి నుండి బయటికి వెళుతున్న వారితోనూ ఇదే పని చేస్తూ ఉండేది. మీకు తెలుసు కదా, మోషే గారు గోత్రానికి ఒక్కరు చెప్పున తర్వాత 12 మంది వేగులను ఎన్నుకున్నారు. దాని తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, యెరికోను ముట్టడించే ముందు యెరికో నగరము ఎలా ఉందో చూసి రమ్మని యెహోషువ గారు 2 వేగులను పంపించారండి యెరికో నగరానికి. యెహోషువ గారు 2 వేగులను పంపించారు. యెరికో నగరం మీద మనం ముట్టడి చేయబోతున్నాం కదా, ఆ నగరం ఎటువంటిది, దాని యొక్క భౌగోళిక పరిస్థితులన్నీ చూసి రండి అని పంపిస్తే, ఇంకేం 2 వేగులు వస్తూనే 2 కొత్త మనుషులను చూసింది ఈ రాహాబు. వెంటనే వీళ్ళ కూడా ప్రతిరోజు సాయంత్రం చీకటి పడేసరికి వచ్చే మగవాళ్ళే అని అనుకుందేమో, వీళ్ళు కూడా నాతో శారీరక సుఖం పొందడానికి వచ్చే మగవాళ్ళే అని అనుకుందేమో. ఆ 2 వేగుల్ని తన గదిలోనికి పిలిచి పాపకార్యం చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటే, ఆ 2 వేగులు నోరు తెరిచి
ఆ రాహాబుతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నువ్వు చాలామంది పురుషులను చూసుంటావు, పురుషుల కోరికలన్నీ నీకు తెలిసే ఉంటాయి. మేము మా దేవుడైన యావేను నమ్ముకున్న వాళ్ళం. మా దేవుడు ఎట్టివాడో తెలుసా? పాపము చేస్తేనే కాదు, పాపం వైపు చూస్తేనే ఓరని దేవుడు, ఓర్వడు. చూస్తేనే కాదు, అసలు పాపాన్ని ఆలోచిస్తేనే మా దేవుడు ఒప్పడు, మా దేవుడు ఊరుకోడమ్మా. అందుచేత మా దేవుడు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు. మా దేవుడికి ఆయాసకరమైనది, మా దేవుడు యొక్క మనస్సు గాయపరిచే ఏ చీకటి కార్యం, పాపపు కార్యం మేము చెయ్యమమ్మా, మేము చెయ్యలేమమ్మా అంటే, రాహాబుకి మన భాషలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇంతకుముందు ఎంతోమంది పురుషులను చూసింది, ఒక్క మగాడు కూడా ఈ మాట మాట్లాడలేదు. ప్రతి ఒక్కడు వచ్చి పడక సుఖం పంచుకొని వెళ్ళిపోయిన వాడే. కానీ ఇద్దరు మగవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళలాగా మాట్లాడలేదు, భక్తుల్లాగా మాట్లాడుతున్నారు, వీరుల్లాగా మాట్లాడుతున్నారు. పాపపు ఎర్ర వేసిన వాళ్ళ మీద దేవుడికి భయపడినటువంటి వీళ్ళు, మీ దేవుడు పాపం చూస్తేనే ఒప్పడా, పాపపు ఆలోచన చేస్తేనే ఒప్పడా, ఎవరయ్యా ఆ దేవుడు అని వాకపు చేయడం మొదలుపెట్టింది రాహాబు. ఇదిగో మా దేవుడు పలానా, మేము బానిస బ్రతుకులుగా ఉంటున్నప్పుడు మమ్మల్ని విడిపించుకొని 40 సంవత్సరాల పాటు నడిపించుకొని దపదపాలుగా యుద్ధాలు గెలిపిస్తూ వస్తున్న దేవుడు మా దేవుడు యావే దేవుడు అంటే, ఈ మాటలు విన్న రాహాబు ఏమందో తెలుసా? ఆ దేవుడు నాకు కావాలి, మీ దేవుడు నాకు దేవుడు అవ్వాలి. ఐ వాంట్ దట్ గాడ్ హూ టీచెస్ మోరల్స్ అండ్ ఎథిక్స్, హూ టీచెస్ ద లైఫ్. నాకు ఆ దేవుడు కావాలి. ఇంతవరకు ఎంతోమంది దేవీ దేవతలు అనేబడేవారిని నేను విన్నాను, చూశాను. కానీ ఒక్క దేవుడు కూడా ఇటువంటి నీతి జీవితం ఇది అని నాకెవరు చెప్పలేదయ్యా. దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, కానీ ఒక్క భక్తుడైనా ఇదిగో మా దేవుడు ఒప్పుకోడు అని మాట చెప్పలేదు. ఎంత గొప్ప దేవుడు మీకున్నాడంటే, ఆ దేవుడు నాకు కావాలని రాహాబు ఒక మాట ఏమందో తెలుసా? ఆ దేవుణ్ణి ఆరాధించే మీరే ఎంత నీతిమంతులైతే, మీరు ఆరాధించే ఆ దేవుడు ఇంకెంత నీతిమంతుడో కదా, అలాంటి దేవుడు నాకు కావాలి అంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ మాట వింటున్నప్పుడు మరీ రాహాబంతా పాపాత్ములు మనం కాకపోవచ్చు, కానీ ఒక్క మాట అండి, మనల్ని చూసి మన వీధిలో వారు, మన చుట్టాలు, బంధువులు, మన ఊరి జనం క్రీస్తును నమ్ముకున్న నీవే ఎంత మంచివాడివైతే, నువ్వు ఆరాధిస్తున్న క్రీస్తు ఇంకెంత మంచివాడు అని మనతో ఎప్పుడైనా ఎవరైనా అన్నట్టు మీకు జ్ఞాపకం ఉందా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రాహాబును గురించి యాకోబు భక్తుడు తను రాసిన లేఖ 2వ అధ్యాయం 25వ వచనంలో ఇలా అంటున్నారండి. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 25, వేశ్యయగు రాహాబు విషయమునను అట్లే తన చేతల వలననే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడెను. ఆమె యూదుల దూతలను ఆహ్వానించి వేరొక మార్గము ద్వారా వారు వెడలుటకు తోడ్పడినది కదా. రాహాబు గురించి ఏం చెప్తున్నారు? ఆమె తన చేతల వలన నీతిమంతురాలుగా పరిగణింపబడింది. ఇంతకుముందు ఆమె తన చేతల ద్వారా వేశ్య అని ముద్ర వేయబడింది. ఈమె వేశ్య అని తన చేతల ద్వారా లోకమంతటి చేత నిందలు వేయించుకుంది. కానీ ఇప్పుడు అదే చేతల చేత ఆమె నీతిమంతురాలుగా కొనియాడబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? ఆవిడ తెలుసుకున్న ఆ దేవుడే ఆమె మీద వేశ్య అని పడినటువంటి నిందను దొర్లించి ఆమెనుకు నీతిమంతురాలు అనే ముద్ర వేసింది ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా మాట నమ్ము, విను. మనము కూడా ఈ తపస్సు కాలంలో రాహాబులాగా మన హృదయానికి సున్నతి చేసుకుంటే, వాక్యానికి లోబడి మనలో ఉన్న ప్రతి చెడును రాహాబులాగా కత్తిరించి సరిచేసుకుంటే, అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
మన మీద పడినటువంటి ప్రతి నింద, అవమానం అనేటువంటి రాళ్లను దొర్లించి అందనంత ఎత్తులో మన దేవుడు మనందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్. చాలామంది తల్లిదండ్రుల పిల్లల్ని చూసి, ఛీ నా కడుపున చెడబుట్టావురా, ఛీ ఏ జన్మలో ఏ పాపం చేస్తానో నువ్వు పుట్టావురా, ఇటువంటి మాటలన్నీ అంటూ ఉంటారండి. ఆ జాబితాలో వాక్యం వింటున్న నీవు ఉన్నావా? ఓ బిడ్డ, నా తల్లే నన్ను ఇలా అంత మాటలు అనేసింది, నా తండ్రే నేను ఎందుకు పనికిరాని చెవటను అని అంటున్నాడు, ఇక నా బతుకెందుకు అని అనుకుంటున్నావా? ఒక్కసారి హృదయానికి సున్నతి చేసుకోవడం ప్రారంభించు. రాహాబు తన హృదయంలో, తన ఆలోచనలో మారింది. ఒక్కసారి మారి ప్రయత్నించు. ఏ తల్లిదండ్రులైతే మా కడుపున చెడబుట్టావురా అని అన్నారో, నువ్వు మారితే ఆ తల్లిదండ్రులు అంటారు, నువ్వు మా కడుపున పుట్టిన అదృష్టానివిరా. మారితే వద్దు అని ఎవరైతే నిన్ను అనుకున్నారో వాళ్ళే నిన్ను ముద్దు అని అనే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాహాబు మారింది. ఎలా? నాలంటోడు చెప్పే ప్రసంగాల వలన కాదండి, ఇద్దరు భక్తుల సత్ప్రవర్తన చూసి మారింది. ఇద్దరు భక్తుల సత్ప్రవర్తన చూసి మారింది. ఏ ప్రసంగాలు వినలేదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పే మాట ఏంటంటే, జనులు నీ సత్కార్యములు చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరిచే విధముగా మీ ప్రవర్తన చూచుకొనుడి. జనులు ఏం చూడాలంట? నా అందం చూడాలని కాదు, నా ఆస్తిపాస్తులు చూడాలని కాదు, నా హోదా, నా దర్పం, నా అధికారం, ఇది కాదండి. జనులు నీలో ఏం చూడాలో తెలుసా? నీ సత్ప్రవర్తన చూసి, నీ నడవడిక చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి మన జీవితాలు. లోకంలో ఉన్న జనులందరూ నీ బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుని చుట్టూ తిరగాలి. లోకంలో కొందరు ఉంటారండి, ప్రజలందరూ నా చుట్టూయే తిరగాలి, నా చుట్టూ తిరిగి నాకు భజనలు పాడాలనుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. దేవుడిని నీ లోకంలో ఎందుకు సృష్టించారో తెలుసా? ఆయన్ను తెలుసుకొని ప్రేమించి సేవించడానికి. అంతేగాని మనకు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని జనులందరినీ నీ చుట్టూ తిప్పుకోవడానికి కాదు నాయనా. నీ చుట్టూ తిరిగే జనం దేవుడు చుట్టూ తిరిగేలాగా నువ్వు చేయాలి. నీ ఆస్తి చుట్టూ తిరిగే జనం దేవుడి చుట్టూ తిరగాలి. నీ అందం చుట్టూ తిరుగుతున్న జనం దేవుడి చుట్టూ తిరగాలి. నీకు అందం ఇచ్చిన దేవుని చుట్టూ తిరగాలి. రాహాబు ఒక్కసారి దేవుడి గురించి మాట వింది. ఆ ఇద్దరు మనుషుల యొక్క సత్ప్రవర్తన చూసి మారింది. ఆవిడ ఒక్కసారి దేవుడి గురించి వింటే మారింది. మీకు నాకు ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా మారడానికి? ఎన్ని ప్రసంగాలు వింటున్నా చూస్తున్నా, మనకంటే పూర్వం ఉన్న తరం కంటే, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం కరోనా సమయానికి ముందు ఉన్న ఆ తరం కంటే మనం ఎంతో అదృష్టవంతులం కదండి. ఈ రోజుల్లో వాక్యం చాలా విరివిగా, చాలా చాలా విరివిగా వినిపించబడుతుంది. టీవీల ద్వారా, ఇటువంటి యూట్యూబ్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలామంది మంచి మంచి గొప్ప గొప్ప ప్రసంగికులు వాక్యాన్ని విడమరిచి మనకు తినిపిస్తున్నారు, వినిపిస్తూ ఉన్నారు. ఎంత వాక్యం వింటున్నా, ఉదయం నుండి రాత్రి పడకల మీదకు పడుకునేటంత వరకు ఎన్నో విధాలుగా వాక్యం వింటున్నా ఇంకా మనలో మార్పు రావటం లేదు అంటే, ఇన్ని తపస్సు కాలాలు దొర్లిపోతున్నా ఇంకా నాలో రాళ్ళు దొరలటం లేదంటే, ఎంత కరుకైన రాయువో కదా నీవు. ఎంత బండ మనస్సు కలిగినటువంటి, రాతి హృదయం కలిగినటువంటి వానివో కదా నీవు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మారిన ఈ రాహాబు సల్మానును పెళ్లి చేసుకుందండి. రాహాబు సల్మాను కలిసి కాపురము చేయగా బోయజు పుట్టాడు. ఈ బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. బోయజు రూతు కలిసి కాపురం చేయగా వారికి ఓబెదు పుట్టాడు. ఓబెదుకు ఈషాయి పుట్టాడు. ఈషాయికి దావీదు పుట్టాడు.
దావీదు వంశములో మనం ఆరాధిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువు మనుష్యావతారుడై జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వేశ్య కడుపున రక్షకుడా, వేశ్య కుటుంబంలో ఒక రక్షకుడు పుట్టాడా? ఏంటండి ఇది? వేశ్య అని ముద్ర వేయబడినటువంటి నింద అవమానాలనే రాళ్ళు వేయబడినటువంటి రాహాబు ఎంట రక్షకుడైనటువంటి మెస్సయ్య పుట్టడమా? ఆమె వంశము నుండి యేసు ప్రభు పుట్టాడు. ఎందుకో తెలుసా? రాహాబులో హృదయ శుద్ధి జరిగింది, హృదయానికి సున్నతి జరిగింది. అందుకే దేవుడు ఈవిడ పాపాత్మురాలు, ఇలాంటి ఆవిడ వంశంలో నేను పుట్టడం ఏంటని అనుకోలేదండి. యేసుక్రీస్తు వంశావళిలో ఈ రాహాబు పేరు ఎందుకు వ్రాయబడిందో తెలుసా? రాహాబు ఒకప్పుడు వేశ్యే, కానీ తన హృదయానికి సున్నతి చేసుకుంది. తన మీద పడినటువంటి నిందావమానాలనే రాళ్ళు దొర్లించుకుంది. ఒకప్పుడు పాపానికి దాసి, ఇప్పుడు ఆమె బాసుగా మారింది. క్రీస్తు వంశావళిలో ఒక బాసుగా మారింది. అందుకే చెప్పాను, దాసులుగా రండి, బాసులుగా వెళ్ళండి. దాసులుగా తపస్సు కాలాన్ని ఆరంభించాము, కానీ దాసులుగానే ఈ తపస్సు కాలాన్ని ముగించకూడదు, బాసులుగా ముగించాలి. ఎవరి మీద బాస్? సైతాను మీద బాసుగా ఉండాలి. నిన్ను, నీ శరీరాన్ని శోధిస్తున్నటువంటి శోధనల మీద నువ్వు బాసుగా ఉండాలి. ఎంతవరకు నిన్ను పడగొట్టి ఓడగొడుతున్నటువంటి శారీరక వాంఛల మీద నువ్వు బాసుగా ఉండాలి. తపస్సు కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నువ్వు దాసుడుగానే మిగిలిపోతే నిన్ను సృష్టించిన దేవుడు తన కంట కన్నీరు పెట్టుకుంటాడు. జాగ్రత్త. నువ్వు దాసునిగా ఉండడానికి దేవుడు సృష్టించలేదు, బాసుగా ఉండడానికి దేవుడు సృష్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాహాబుకు ఎక్కడ సున్నతి చేసుకోవాలో రాహాబుకు తెలుసు. ఎందుకంటే తను చేస్తున్న పని అది కాబట్టి. మీకు నాకు ఏ విషయంలో మారాలో మనకు తెలియదా? మన బలహీనత ఏంటి, మన బుద్ధిహీనత ఏంటో మనకు తెలియదా? దేవుడికి ఏ పాపం చేస్తూ నేను బాధ కలిగిస్తున్నానో మనకు తెలియదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నటించద్దండి. దేవుని ఎదుట నటిస్తూ మనమే మోసగించుకోవద్దండి. వాక్యమనే కత్తిరితో ప్రతి దినము కత్తిరించుకుంటూ జీవిద్దాం. అప్పుడే మన మీద పడుతున్నటువంటి నిందలనే రాళ్ళన్నీ కూడా దొర్లిపోయి మనల్ని మహిమకరముగా దేవుడు మారుస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదండి రాహాబు ఎలా మారిందో, రాహాబు చేసుకున్న సున్నతి. మరొక విషయం కూడా చెప్తాను. న్యాయాధిపతి అయిన యెఫ్తా. ఎవరండి? న్యాయాధిపతి అయిన యెఫ్తా. ఈ యెఫ్తా మిమ్మల్ని అడుగుతాను, బైబుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పండి, మంచి ప్రైజ్ ఇస్తా. యెఫ్తా యొక్క తల్లి పేరు ఏంటి? న్యాయాధిపతి అయిన యెఫ్తా తల్లి పేరు ఏంటి? ఏమోనండి, మాకు తెలియదు, మీరే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు. మీరు నన్ను అడగండి, మీకే కాదు నాకు కూడా తెలీదు. ఎందుకు తెలుసా? ఎందుకో బైబిల్ గ్రంథాన్ని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు యెఫ్తా యొక్క తల్లి పేరు వ్రాయించలేదు. ఎందుకో తెలుసా? ఆవిడ ఒక వేశ్య. యెఫ్తాకు తండ్రి అయితే ఉన్నాడు కానీ తల్లి ఒక వేశ్య. ఈ యెఫ్తాను చూసినటువంటి బయట ఊరి జనమంతా కూడా, నువ్వు వేశ్యకు పుట్టినవాడివిరా, మీ తల్లి వ్యభిచారరా అని ఎన్నెన్నో నిందలు అతని మీద వేస్తూ ఉంది. యెఫ్తా జీవితంలో బయట వారే కాదండి, ఇంట్లో వాళ్ళే, సొంత అన్నదమ్ములే యెఫ్తాను ఏమన్నారో తెలుసా? నువ్వు మా తమ్ముడు వెంట్రా, నువ్వు వేశ్యకు పుట్టినవాడివి, నువ్వేవైనా మా అమ్మకు పుట్టావా? ఒక్కొక్కసారి అండి బయట నుంచి ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోగలం, కానీ ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎంత బాధ కదండి. యెఫ్తా పడ్డాడండి ఈ బాధ. తల్లి ఒక వేశ్య, వేశ్యకు పుట్టావు నువ్వని చెప్పి బయట వారు, ఇంట్లో వారు
ఆయన మీద నిందలేస్తూ ఉంటే యెఫ్తా ఏం చేశాడో తెలుసా అండి? తన హృదయానికి సున్నతి చేసుకున్నాడు. సున్నతి ఏం చేశాడో తెలుసా? చదువుతాను వినండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. యెఫ్తా గిలాదు నాయకులతో బయలుదేరి వచ్చెను. వారతనిని గిలాదునకు నాయకునిగా సేనాధిపతిగా నియమించిరి. ఈ చూడండి, మిస్పా వద్ద యావే ఎదుట యెఫ్తా తన షరతును పునరుద్ఘాటించెను అనుంది. అంటే ఏంటంట ఈ మాటకు అర్థం? యావే ఎదుట యెఫ్తా ఏం చేశాడంట? కూర్చొని తన సంగతి, తన గతమంతా దేవుడితో చెప్పుకున్నాడు. తన షరతును పునరుద్ఘాటించెను అంటే తన బాధ ఏంటో, తన మీద పడుతున్న నిందలేంటో, అవమానాలేంటో యెఫ్తా దేవుడితో తన సంగతి అంతా చెప్పుకున్నాడు. ఏమని? ప్రభువా, నా పుట్టుక నువ్వే కదా నన్ను సృష్టించావు. మా అమ్మ వేశ్య అని అందరూ అంటున్నారు ప్రభువా. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నేను వేశ్యకు పుట్టినవాడిని నా మీద రాళ్ళు వేస్తున్నారు, నిందలేస్తున్నారు ప్రభువా. ఓకే, నేను వేశ్యకే పుట్టాను, అది నా తప్ప ప్రభువా. ఇంకా యెఫ్తా ఏమంటున్నాడో తెలుసా దేవునితో? వేశ్యకు పుట్టితే పుట్టాను కానీ నా జీవితంలో కూడా తప్పులు లేకపోలేదు ప్రభువా. మా నాన్న అన్నదమ్ములు నన్ను గెంటి వేస్తే పోనీ నా మట్టుకు నేను ఏదైనా పవిత్రమైన జీవితం బ్రతకచ్చు కదా. కొన్ని రోజులు టోబు అని పిలవబడే ఊర్లో బ్రతికాను. ఎలా బ్రతికానో తెలుసా? ఆ టోబు అనే ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే ఆ ప్రజల మధ్య, దొంగల మధ్య, దోపిడీగాండ్ర మధ్య నేను బతుకుతూ నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి దొంగతనాలు చేశాను ప్రభువా. ఇది నా బతుకు, ఇది నా జీవితం అని యెఫ్తా దేవుని ఎదుట తన గతాన్ని దాచుకోకుండా దేవుని ఎదుట పూర్తిగా మొత్తం ఒప్పుకున్నాడండి. ఇలాంటి యెఫ్తా కడుపున, వినండి, వేశ్యకు పుట్టినటువంటి ఈ యెఫ్తా కడుపున ఒక ఆడపిల్ల పుట్టింది. స్టోరీ కట్ చేస్తే యుద్ధాన్ని గెలిచి వచ్చాడు యెఫ్తా. ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమైనా తెలుసా? గ్రామ పొలిమేరల్లో అడుగు పెట్టగానే ఎవరినైతే మొట్టమొదటిగా చూస్తానో దేవుడా వారినే నీకు బలిచ్చేస్తానన్నాడు. కూతురే ఎదురొచ్చింది. కూతురునే బలివ్వాలా అని కుప్ప కూలిపోయాడు యెఫ్తా. ఈ స్టోరీ అంతా, ఈ కథ అంతా వేరే సంగతి. కానీ నేను చెప్పాలి అని అనుకుంటున్న విషయం ఏంటంటే, వేశ్యకు పుట్టిన యెఫ్తా కడుపున స్వచ్ఛమైన పరిశుద్ధమైన కన్య పుట్టిందండి. కన్య. ఈ యెఫ్తాకు పుట్టినటువంటి ఈ ఆడబిడ్డ బ్రతుకు కాలమంతా ఒక గొప్ప కన్యగా బ్రతికిందండి. ఎప్పటికీ కూడా ఆ ఇజ్రాయేలు దేశంలో కన్యలు యెఫ్తా యొక్క కూతురు యొక్క కన్యత్వాన్ని తలంచుకొని 3-4 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించుకొని ఆ కన్యలు ఏం కోరుకుంటారో తెలుసా? పెళ్ళి కావాల్సిన కన్యలు బ్రతికితే యెఫ్తా కూతురులాగా బ్రతకాలి, కన్యత్వం చెడిపోకుండా పరిశుద్ధంగా మేము బ్రతకాలి అని యెఫ్తా కూతుర్ని నేటికి కూడా కొంతమంది ఆ దేశంలో తలంచుకొని బ్రతుకుతూ ఉంటారంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ హృదయానికి సున్నతి చేసుకుంటే నీ కుటుంబము ఎన్ని నిందావమానాలకు గురవుతున్నా, యెఫ్తాలాగా యెఫ్తా కుటుంబాన్ని వేశ్య కుటుంబం అన్నారు, రాహాబు కుటుంబాన్ని వేశ్య వ్యభిచారి కుటుంబం అన్నారు. కానీ ఆ కుటుంబం మీద పడిన ప్రతి నిందావమానాల అనే రాళ్లను దేవుడే దొర్లించి ఆ ఇంటిని మహిమగల ఇంటిగా మార్చాడు. ఆ కుటుంబాన్ని మహిమకరముగా దేవుడు దీవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెఫ్తా కడుపున పరిశుద్ధురాలైన కన్య పుట్టినట్లుగా ఒక్కసారి సున్నతి చేసుకోవడం ప్రారంభించు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఒకప్పుడు గతంలో మన వంశంలో త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, తిరుగుబోతులు ఉండేవారేమో, మనకు తెలియదు. మన తాతలు, మన ముత్తాతలు, పెద్ద వయసున్న వాళ్ళు ఇప్పటికీ చూసి ఏమనుకుంటారంటే వాళ్ళ తాత సంగతి ఎవరికి తెలియదు. మాట తీరు ఇట్లా ఉంటుందండి. కొంతమంది పిల్లల్ని చూసి వాళ్ళ నాన్న సంగతి మాకు తెలియదా ఏంటి? ఎవరైనా కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, అంటారనమాట పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ. ఏమని అంటే, ఓర్వలేక
వాళ్ళ నాన్న బతికున్నప్పుడు ఎలా సంపాదించాడో అడ్డుగోలుగా మాకు తెలియదా ఏంటి? అదంతా అన్యాయపు సొమ్మే కదా. ఎట్లాంటి నిందలు, ముద్రలు, పుకార్లు, గాలి వార్తలు సృష్టించే సమాజంలో మనం బతుకుతున్నామండి. పాముల మధ్యనైనా బ్రతకడం సులువైనేమో కానీ కొంతమంది మనుషుల మధ్య బ్రతకడం అంత సులువు కాదేమో. ఏమంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన ఫ్యామిలీ మీద తాగుబోతుల ఫ్యామిలీ అనో, తిరుగుబోతుల ఫ్యామిలీ అనో, కోపిష్టి వాళ్ళ ఫ్యామిలీ అనో, లంచగొండి వాళ్ళ ఫ్యామిలీ అనో ముద్రలు పడ్డాయేమో. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడో తెలుసా? దుర్నీతి పరుల నుండి నీతిమంతులను లేవనెత్తే దేవుడు, చెడిపోయిన వారిలో నుండి పవిత్రులను లేవనెత్తే దేవుడు, దొంగల కుటుంబము నుండి దొరలను పుట్టించే సమర్థత కలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి గిల్గాలు, నువ్వు మారితే అన్నీ మారుతాయి. గిల్గాలు అనగా మార్పు చెందిన స్థలం. రాళ్ళు దొర్లింపబడ్డమే కాదండి, మార్పు చెందిన స్థలం. ఆ మార్పు నీలోనూ, ఆ రూపాంతరం నీలో జరిగితే నీకు కలిగిన అవమానాలన్నీ దేవుడే దొర్లిస్తాడు. ఈ తపస్సు కాలంలో మారుదామా? ఏం మారాలో మైకు ముందు నిలబడి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు. నీ మనస్సాక్షిని గట్టిగా అడుగు. ఈ తపస్సు కాలంలో నిజమే, నేను మారితే అన్నీ మారుతాయి. మనమేమనుకుంటామో తెలుసా? అన్నీ మారాలి, అందరూ మారాలి. మరి నేను మాత్రం నేను ఎట్టాగే ఉంటా, నేను మారను. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఇవేనా రుచులు, ఇవేనా అభిరుచులు, నా మాట తీరే అంతే, నా ఆలోచన ఇంత, నేను మారను. మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నేను మాత్రం కుదరదు మిత్రమా, కుదరదు. నువ్వు అలా అనుకుంటే ఎప్పటికీ దాసుడుగానే మిగిలిపోతావు. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు తపస్సు కాలంలో, దాసుడుగా రా, బాసుగా నిన్ను పంపిస్తా. దాసులుగా రండి, బాసులుగా వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. ఇది జరగాలంటే మొట్టమొదట హృదయానికి, నీ ఆలోచనలకు సున్నతి జరగాలి. ఎక్కడ అనవసరమైన పిలకలు పెరుగుతున్నాయో, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ప్రవర్తనలు, అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పరిచయాలు, అనవసరమైనటువంటి అలవాట్లు అన్నీ కత్తెరింపబడాలి. నెంబర్ 2, మన జీవితంలో రాళ్ళు దొర్లింపబడాలంటే రెండో విషయం చెప్తున్నానండి. మొదటిది సున్నతి, హృదయానికి సున్నతి జరగాలి. రెండవది పద్ధతి నేర్చుకుని పద్ధతిగా బ్రతకాలి. ఏంటండి? పద్ధతి నేర్చుకుని పద్ధతిగా బ్రతకాలి. వాక్యం చూపిస్తాను. సమూవేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సమూవేలు ప్రజలతో, మనమందరము గిల్గాలునకు పోవుదము రండు, రాజ నియామకమునకు సమ్మతింతుమని అట మరలా మాటిత్తుము. ఏంటట? రాజ నియామకమునకు సమ్మతింతుమని అచ్చట మరలా మాటిత్తుము. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, లెట్ us renew the kingdom there. ఈ మాటలకు అర్థం ఏంటంట? గిల్గాలుకు వెళ్దాం రండి మనం అందరం. సమూయేలు చెప్తున్నాడు ప్రజలతో. ఎందుకు వెళ్దాం? అక్కడ రాజ నియామక పద్ధతి అనేది ఒకటి ఉంది. రాజును కొత్తగా నియమించేటప్పుడు ఎలా పడితే అలాగా అడ్డుగోలుగా మనం నియమించాము. ఇప్పుడు చూడండి, మనకి ఒక మంత్రి, ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది. మీరు చూసుంటారు కదా, ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం, ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఎలా పడితే అలా జరగదు. అలాగే రాజ నియామకానికి కూడా ఒక పద్ధతి ఉంది. రండి మనం అందరం వెళ్ళి అంత పద్ధతి ప్రకారం జరిగేలా చూద్దామని సమూవేలు పదండి గిల్గాలుకు అన్నాడు. ఇది జరిగింది. రాజ నియామకానికి ఒక పద్ధతి ఉండాలి. ఎవరండి రాజు? నీ కుటుంబమే ఒక రాజ్యమైతే, నీ కుటుంబమే ఒక రాజ్యమైతే, ఆ రాజ్యంలో ఒక భర్తగా నువ్వే రాజువి. ఆ కుటుంబంలో ఒక తల్లిగా నువ్వే రానివి.
ఆ కుటుంబంలో సంబంధించినటువంటి ఆ ఇంటి బిడ్డగా నువ్వే రాకుమారుడివి, నువ్వే రాకుమార్తెవు. నీ కుటుంబం అనే ఆ రాజ్యంలో ఒక పద్ధతి ఉండాలి. సంఘం అనే ఈ రాజ్యంలో ఒక పద్ధతి ఉండాలి. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా ఏది అడ్డుగోలుగా జరగకూడదు. ఒక క్రమ పద్ధతిలో జరగాలి. దేర్ షుడ్ బి ఎ డెకరం. సంఘారాధనలో జరిగే దైవార్చనకు ఒక చట్టం ఉంది, మీకు తెలుసు కదా. సాక్రో సాంక్తుం కొంచీలియం అని పిలుస్తూ ఉంటారు, ద్వితీయ వాటికన్ మహాసభ చట్టపత్రిక. కాబట్టి రాజ నియామకం ఒక పద్ధతి. ఇక్కడ దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, నీ మీద పడే రాళ్ళు, నిందలు, అవమానాలు, ముద్రలు దొర్లిపోవాలి. నీ పరిస్థితి రూపాంతరము చెందాలి, మార్పు చెందాలంటే నంబర్ 1, హృదయానికి సున్నతి చేసుకున్నాక పద్ధతులు నేర్చుకో, పద్ధతిగా జీవించు. తల్లిదండ్రులుగా, గురువులుగా, అధికారులుగా ఒక పద్ధతిగా బ్రతికితే మన మీద పడే నిందావమానాలన్నీ దొర్లిపోతాయండి. పద్ధతి కలిగినటువంటి విశ్వాసిగా, పద్ధతి కలిగినటువంటి ఒక గురువుగా, ఒక సేవకుడిగా నేను బ్రతకాలి. ఇదే గిల్గాలు నేర్పించే పాఠం, ఇదే గిల్గాలు అనుభవం. కొందరికి పద్ధతి ఉండదండి. వయసు పెరుగుతుంటుంది కానీ వివరణ ఉండదు అనే ఒక సామెత ఉంది. వీడికి వయసు పెరిగింది కానీ వివరణ లేదంటారంటే బుద్ధి లేదని. చాలామంది మనలో నిప్పుకోడి లాంటి వాళ్ళమండి. నిప్పుకోడి అంట కష్టపడి గుడ్లు పెడుతుందంట, ఎంతో కష్టపడి గుడ్లు పెడుతుంది, ఇష్టపడి గుడ్లు పెడుతుందంట. కానీ దాని దరిద్రం ఏంటో, ఎక్కడో ఒక చోట రహస్యంగా గోప్యంగా దాచుకోకుండా మళ్ళీ దాని ఆలోచన ఏంటంటే, ఎవరైనా నా గుడ్లు మట్టేస్తారేమోనని ఎక్కడ గుడ్లు పెట్టిందో అక్కడే ఒక ఇంచు అటు ఇటు కదలకుండా తాను గుడ్లు పెట్టిన చోటే గుడ్లను మట్టిలో పాతిపెట్టి, అమ్మ నా గుడ్డు ఎవరో తొక్కకూడదని మట్టిలో వేసి దాని గుడ్లు అయితే తొక్కుతుందంట. ఇది నిప్పుకోడి చోద్యం. నిప్పుకోడి నీకు ఒక పద్ధతి ఉందా? కష్టపడ్డావు, ఇష్టపడ్డావు, నువ్వు ఓకే గుడ్లు పెట్టినావు, అంతవరకు బాగుంది. దీన్ని దాచుకోవాలన్న ఆలోచన కూడా బాగానే ఉంది. ఎక్కడ దాచుకోవాలో తెలియకపోవడం ఒక తప్పు. దాచుకున్న చోటు ఎవరైనా తొక్కేస్తారేమో అని ఎవరు తొక్కక ముందే నువ్వే తొక్కేస్తున్నావు చూడు నీ గుడ్లు. పద్ధతి లేని జీవితానికి ఇదొక మాదిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంతమంది మాట తీరు, పిల్లల పెంపకం పద్ధతి ఉండదు. దీన్ని డివైన్ కల్చర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముందు పెద్దలారా నన్ను మన్నించండి, ఒక మాట చెప్తాను. పెద్దలమగా ముందు మనం పద్ధతి నేర్చుకొని పద్ధతి మార్చుకుంటే మనల్ని చూసి పిల్లలు కూడా పద్ధతి నేర్చుకుంటారు. పిల్లలకి పద్ధతి నేర్పితే మన మీద పడినటువంటి నిందావమానాలనే రాళ్లను దేవుడు దొర్లిస్తాడు. ఓ పెద్ద ఆయన చక్కటి మాట నాతో పంచుకున్నాడండి. అతనికి 4 కుమార్తెలు, 4 కూతురులే. ఆ 4 కూతుర్ని, ఈ సమాజంలో కూతుర్ని పెంచడం ఆషామాషి విషయం కాదు, మీకు తెలుసు. చక్కటి అందమైన కూతురు వయసుకు వచ్చారు. అందరూ కూడా ఇంచుమించు 25-18 సంవత్సరాల మధ్య ప్రాయం కలిగిన వాళ్ళే. ఆ పెద్ద ఆయన నాతో అంటాడు, ఏమండి పిల్లలు పెరిగిపోతున్నారు, పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు కదా, మీ మీద చాలా బరువు బాధ్యత ఉంది కదా అని ఏదో మాట వరుస కంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్ నా కూతుర్లని చదువులు చెప్పడం, చెప్పించడం ఇవన్నీ కూడా కాదు, కానీ ఇవన్నీ ఏ తండ్రైనా చేస్తాడు. లోక మాలిన్యం సోకకుండా స్వచ్ఛమైన కన్యల్లాగా నా కూతుర్ని నేను పెంచానని ఒక తండ్రిగా గర్వంగా చెప్పుకుంటున్నానని అంటూ మా పిల్లలకు వస్త్రధారణ ఎలా ఉండాలో ఒక తండ్రిగా నేను నేర్పించాను. చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్సులు ఒకలాగా, ఎదుగుతున్నప్పుడు ఒకలాగా, ఈ ఏజ్లో 25 సంవత్సరాల వయసులో ఎలా ఉండాలి వస్త్రధారణ నేర్పించాడు ఆ తండ్రి. ఇంటి పని నేర్పించాడు.
మాట తీరు నేర్పించాడు. నా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు అని చెప్పి ఇదిగో ఏదో ఎవరో పని మనిషిని పెట్టేసి ఎవరో చేస్తారులే, నువ్వు మాత్రం రీడింగ్ రూమ్లో చక్కగా నువ్వు చదువుకో అమ్మా అని చెప్పలేదు ఈ తండ్రి. నా పిల్లలు ఎంత చదువులు చదువుకున్నా, ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా ప్రతిరోజు చీపురు పట్టుకొని ఇళ్ళు గుమ్మాలు తొడవడం నా ఇంటి పిల్లలకు నేనే నేర్పించా. చీపురు పట్టుకొని ఆరు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు అమ్మాయివి కదా, స్త్రీవి కదా, నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నువ్వు వంగేటప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలు తండ్రిగా నేనే నేర్పించాను. ఆ తండ్రి అంటూ తండ్రిగా నా పిల్లలకు నేను నేర్పించకపోతే ఎవరో దారిని పోయేవాడు వచ్చి, అమ్మా ఏంటి నీ వేషధారణ, నీ వస్త్రధారణ అలా ఉందేంటని చెప్పించుకునే పరిస్థితిలో నేను లేని ఫాదర్. నా పిల్లలకు అన్నీ నేర్పించానని చెప్తూ ఇంకా ఏం చెప్తాడంటే, నా పిల్లల మాట తీరు ఎలా మాట్లాడాలి, పురుషుల ముందు ఎలా మాట్లాడాలో నేర్పించాను. ఇంత నేర్పించి నా పిల్లల్ని ఓకే అని నేను అనుకున్నప్పుడు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాను అని చెప్పాడు. చాలామంది తండ్రులు నేను ఎరుగుదును, తల్లి తండ్రులు వయసు వస్తే చాలు పెళ్లి సంబంధాలు చూసేస్తారు. వయసు వస్తే కాదండి, మన ఇంటిలో ముందు మన పిల్లల్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం. వాళ్ళు ఒక మాటన్నా తట్టుకోగలుగుతున్నారా మన ఇంట్లోనే? మన కడుపున పుట్టిన పిల్లలు మన ఒక మాట అంటే తట్టుకోగలిగే స్థితి ఉంటే అప్పుడు వేరే ఇంటికి పంపిద్దాం. కన్న తండ్రివి తల్లివి నువ్వొక మాట అంటేనే ఓర్చుకోలేని ఆ బిడ్డ అత్తమామలు ఒక మాట అంటే పడి ఊరుకుంటుందని అత్యాశలకు దురాశకు పోవద్దండి. పుట్టిల్లే ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ కావాలి. ఒక మాట అన్నా ఒక పని అన్నా విసుక్కోకుండా చేస్తున్నారో లేదో పద్ధతులు నేర్పించాలి. చాలా ఇళ్ళకి వెళ్తానండి, అప్పుడప్పుడు కొన్ని ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దలందరూ కూడా లేచి నిలబడే ఉంటారండి. ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి, ఉన్నమాట చెప్తున్నాను. ఎంత ఉంటాడు ఆడు పిల్లోడు, సోఫా మీద ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడో తెలియదు, అందులో మునిగిపోయాడేమో, సోఫా మీద నుండి లెగలేడండి. ఇంట్లో వాళ్ళందరూ జేసుక్రీస్తు స్తోత్రం ఫాదర్ అని చెప్తూ ఉంటే లెగలేడు. సెల్ ఫోన్ పట్టుకొని ఏదో పెద్ద బిజీగా ఉన్నట్లు ఆడేసుకుంటూ ఉంటాడు. కొంతమంది చదువుకున్నటువంటి పుత్రులు పుత్రికలు అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఏదో డెస్క్టాప్ మీద అప్పుడే ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళబెడుతున్నట్లు చాలా తీక్షణంగా, గురువు వచ్చేదో ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి, గురువుతో వచ్చి మాట్లాడి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేనే అడుగుతూ ఉంటా. ఎందుకంటే ఆ ఇంట్లో 6 ఉన్నట్టు నాకు తెలుసు కదా. అమ్మా ఏదమ్మా ఇంకొకళ్ళు ఉండాలి కదా, మీ అబ్బాయి ఏడి అంటే పిలమంటారా ఫాదర్? ఏంటి కుటుంబ ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడానికి కదా వచ్చాను. ఆ తండ్రి అంటాడు పిలవమంటారా ఫాదర్? ఇవన్నీ ఏదో మిమ్మల్ని వెటకారం ఆడాలనో వేలాకోలం ఆడాలనో నా ఉద్దేశం కాదు. పద్ధతి ఉన్న కుటుంబంలో అన్ని సక్రమంగా జరుగుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రమం ఉన్న చోట అక్రమానికి చోటు ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిందలు అవమానాలు రాళ్ళు దొర్లిపోవాలంటే జరగాలి ఇవి. ఇంటికి గెస్ట్ వస్తే పిల్లలకి నేర్పించాలి ఎంతవరకు మాట్లాడాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, పెద్దలంగా మనం ఏవేవి మాట్లాడుకుంటామో అన్ని మాటలు అక్కడే వాళ్ళు కూడా కూర్చొని ఉంటారు. పిల్లలకి నేర్పించాలి. ఏమని తెలుసా, విష్ చేసాము ఎంతవరకు ఉండాలి. ఇంకా పెద్దలు మాట్లాడుకుంటున్నారనుకో, ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోవాలి. కొంతమంది పిల్లలకి అందరి పెద్ద విషయాలన్నీ కావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు అన్నీ కూడా నేర్పించాలి. పెద్దల ముందు ఎలా కూర్చోవాలో, అసలు కూర్చోవాలో లేదో నేర్పించాలి. కొందరికి మాట్లాడే పద్ధతి రాదు, కూర్చునే పద్ధతి రాదు. ఎందుకు? తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పారో లేదో నాకు తెలియదు, నేర్పినా వీళ్ళు నేర్చుకోలేదేమో. మిమ్మల్ని ఒక మాట అంటాను, బాధపడకండి. అసలు తల్లిదండ్రులు ఈ పద్ధతి నేర్పలేదు అని అనుకుందాం. ఎందుకు నేర్పలేదు? ఇప్పుడు ఇంగ్లీషు వచ్చినటువంటి తల్లిదండ్రులే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పగలరు.
మ్యాథమెటిక్స్ లెక్కలు వచ్చినటువంటి తల్లిదండ్రులే పిల్లలకి లెక్కలు నేర్పగలరు. అలానే పద్ధతి ఉన్న తల్లిదండ్రులే కదా పిల్లలకి పద్ధతి నేర్పగలరు. పద్ధతి కలిగినటువంటి గురువే కదా వచ్చిన విశ్వాసులకు ఒక పద్ధతి నేర్పగలడు. పద్ధతి కలిగిన ఉపాధ్యాయుడే కదా వచ్చిన స్టూడెంట్కి, విద్యార్థులకి పద్ధతి నేర్పగలడు. పద్ధతిగా చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి రాజ నియామక పద్ధతి మనం నేర్పించాలి. ఏంటి రాజ్యం? రాజును నియమించేటప్పుడు ఒక పద్ధతి ఉందంట. అయితే ఆ రాజ్యం ఏంటి? చూడండి వాక్యంలో ఏముందో. రోమీలకు వ్రాయబడిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనము. 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసుగు నీతి శాంతి సంతోషములే. వింటున్నారండి ఈ మాట? రాజ్యంలో ఉండాల్సిన పద్ధతి ఏంటి? దేవుడి రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు. నేను చెప్పాను కదా, నీ ఫ్యామిలీయే, నీ కుటుంబమే ఒక రాజ్యం. ఇందులో పద్ధతి ఏంటి? కొంతమంది పద్ధతి, లేచాను కదండి, లేచి బట్టలు ఉతికానా, అన్నం వండానా, వంట చేశాను, ఇవన్నీ పద్ధతులు ఉండాలి. వీటితో పాటు నీ రాజ్యంలో ఉండాల్సిన పద్ధతి పొద్దస్తమాను తినుట త్రాగుటే కాదు. నీ రాజ్యములో నీతి ఉండాలి, శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి. నీ కుటుంబం అనే రాజ్యములో నీతి శాంతి సంతోషం, సంఘం అనే రాజ్యములో నీతి శాంతి సంతోషం. ఇదే పద్ధతి అండి, ఇదే పద్ధతి. కుటుంబం అంటే 4 అంతస్తుల బిల్డింగ్ కాదండి. నీతి శాంతి సంతోషం కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి. సంఘం అంటే పెద్దగా ఎత్తుగా లేపేసినటువంటి గోడలు, పెద్ద గుడులు, గోపురాలు కాదండి. పాలరాతి చలువ కలిగినటువంటి ఫ్లోరింగ్ కాదండి. సంఘం అంటే నీతి శాంతి సంతోషం. ఇది పద్ధతి. స్కూల్ నుండి ఇంటికి పిల్లలు వచ్చారంటండి. ఆ స్కూల్ పిల్లలు అంటే ఆ ఇంటి పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారంటండి. సరే, ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఏదో కొంచెం పలహారం చేసి పెడదామని వాళ్ళ అమ్మ వంటగదిలోకి వెళ్ళింది. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ హాల్లో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈలోగా కాఫీ, బిస్కెట్స్ అలాంటివి ఏమైనా పంచి పెడదామని వీళ్ళు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వారి స్కూల్లో ఉన్న మ్యాథ్స్ టీచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. లెక్కల టీచర్. అరే, మన లెక్కల టీచర్ చూసావా ఎంత పొట్టోడో. ఒకవేళ ఆ టీచరు స్త్రీ అయితే, చూసావా మన లెక్కల టీచర్ ఎలా మాట్లాడుతుందో అని బాడీ షేమింగ్. ఈ మాటలన్నీ కూడా విన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి తల్లి సరాసరి బయటకు వచ్చి హాల్లోకి వచ్చి ఈ పిల్లాడి యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఒక 4-5 ఉంటారు, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంది. ఈ మాటలు వినగానే వాళ్ళ కొడుకు నిశ్చేషుడైపోయాడు. అమ్మా, నా ఫ్రెండ్స్ నా ఇంటికి వస్తే నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ని అవమానిస్తావా, గెట్ అవుట్ అంటావా? వాళ్ళ ముందు నాకు ఎంత అవమానమైందమ్మా, ఎందుకు నువ్వు నన్ను అంత అవమానించావు నా ఫ్రెండ్స్ ముందు అంటే తల్లి అన్నదంట, మీ టీచర్ వయసు నా వయసు ఇంచుమించు సమానోరా. మీ టీచరు నా వయసు ఒకటే. మీ టీచరు మీ స్కూల్లో ఎలా పనిచేస్తుందో నేను కూడా ఒక స్కూల్లో టీచర్నే. నేను కూడా కొంతమంది విద్యార్థులకు చదువు చెప్పే టీచర్నే. మీ టీచర్ని, నా వయసున్న టీచర్ని, నాలాగే వృత్తి చేస్తున్న ఆ టీచర్ని అంటే నీ తల్లిని అన్నట్టు కాదా? నీ తల్లినే ఈ మాట అంటున్నట్లుగా నువ్వెందుకు ఫీల్ అవ్వటం లేదు అని ఆ తల్లి వెంటనే చెప్పింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లోడికి పద్ధతి నేర్పించింది. అదే పద్ధతి లేని తల్లి అయితే ఏం చెప్తుందో తెలుసా? పిల్లలు సెటైర్లు వేస్తూ ఉంటే, జోక్స్ వేస్తూ ఉంటే, డబుల్ మీనింగ్ జోక్స్ వేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నవ్వుతుందే ఆ తల్లికి పద్ధతి లేని తల్లి. వాళ్ళతో పాటు సెటైర్లు వేస్తూ ఉంటుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటుందే, అవునరా మీ టీచర్ అలాంటిదా ఆహా అని వంత పాడుతుందే ఆ తల్లి పద్ధతి లేని తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీలో మీ పిల్లలు పద్ధతిని చూడాలి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది.
పద్ధతి ప్రకారం జీవిస్తే ప్రతి దానికి ఒక బహుమానం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఈ రోడ్డు మీద వెళ్ళే ఈ లోక ప్రయాణంలోని అన్ని పద్ధతులు, అన్ని రూల్స్ ఉంటున్నప్పుడు, పరలోక ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మనకింకా ఎంత పద్ధతి ఉండాలి ఒకసారి ఆలోచించండి. దేవాలయానికి సమయానికి రావడం ఒక పద్ధతి, దేవుని ఆజ్ఞలు, తిరుసభ కట్టడలు పాటించడం ఒక పద్ధతి. పద్ధతి ప్రకారం జీవిస్తే నీ మీద పడే ప్రతి నిందను దేవుడు దొర్లించునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, పద్ధతిని పిల్లలు తల్లిదండ్రుల్లో చూడాలి. పద్ధతిని చూసిన పిల్లలు అదే నేర్చుకుంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు, లేయా అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరికి చాలామంది పిల్లలు పుట్టారు. అందులో ఒక ఆడపిల్ల, ఆ పిల్ల పేరు దీనా. దీనా అనే ఈ ఆడపిల్ల తన ఇంటిలో తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మా నాన్న అంటే యాకోబు, లేయాలు తిట్టుకోవడం, కసురుకోవడం, అరుసుకోవడం, కయ్యాలాడడం, తగాదాలాడడం, మనస్పర్ధలు రావడం, చేయి చేసుకోవడం, బహుశా ఇవన్నీ కూడా చూసుంటుంది. కళ్ళెదుటే మా అమ్మా నాన్నల కాపురంలో పద్ధతి లేదు, ఎదుగుతున్న పిల్ల చూస్తుంది. పద్ధతి లేని అమ్మా నాన్నలను చూసుకొని దీనా అనే ఈ యవ్వనస్తురాలు ఏం పద్ధతి నేర్చుకుంటుందండి? కళ్ళ ముందు తన తండ్రి తన తల్లితో పద్ధతిగా మాట్లాడుంటే ఈ తల్లి కూడా ఒక పురుషుడితోనో ఒక స్త్రీతోనో పద్ధతిగా ఎలా మాట్లాడాలో నేర్చుకుని ఉండేది. అమ్మా నాన్నల మధ్యలో ఒక ప్రేమను ఈ దీనా చూసినట్లయితే, ఓహో, రేపు ఉదయం నేను పెళ్లి చేసుకున్నాక నేను కూడా నా భర్తను ఇలా ప్రేమించాలా అని ఈ దీనా తెలుసుకుని ఉండేది. దురదృష్టం ఏంటో తెలుసా? పేరుకే యాకోబు, లేయాలు భార్యాభర్తలు. పిల్లల్ని కన్నంత వరకే యాకోబు, లేయాలు భార్యాభర్తలు. వారి మధ్య ప్రేమ అంకురించలేదు, చిగురించలేదు. నామకే వాస్తే అంటారే, పేరుకు భార్యాభర్తలు తప్ప వారి మధ్య అనురాగానికి చోటే లేదు. దేవుని రాజ్యం అంటే నీతి, శాంతి, సంతోషం అన్నాము కదా, అవి బోతద్దం పెట్టి వెతుకుదామన్నా యాకోబు, లేయాల కుటుంబంలో కనిపించలేదు. ఎందుకు? యాకోబు రాహేలును ప్రేమించాడు, అందుకని లేయాను ద్వేషించాడు, ప్రేమించలేకపోయాడు. ఈ యాకోబు, లేయాల మధ్య ఉన్న ఈ పాడు పద్ధతిని చూస్తూనే ఎదిగింది దీనా. స్టోరీ కట్ చేస్తే, ఎదిగిన దీనా ఒకరోజు షెకెము అనే ఊరికి అలా షికారుకని వెళ్ళింది. అక్కడే ఒక యవ్వనస్తుడు కలిశాడు. వాడు ఏ మాయ కబుర్లు చెప్పాడో, ఏ ప్రేమ కబుర్లు మాట్లాడాడో, తన ఇంటిలో చూడని ప్రేమ పరాయి వాడిలో చూసింది దీనా. వాడేంటి, వీడు చెప్పేది నిజమా మాయ మాటలా, ఏమి వెనక ముందా ఏమి ఆలోచించకుండా వాడి ట్రాప్ అంటాం కదా, వాడి ట్రాప్లో పడిపోయింది, జీవితాన్ని అర్పించింది. వాడు ఈ దీనాను చెరపట్టి మానభంగం చేసేశాడు. మానభంగం చేసిన తర్వాత ఏమీ ఎరగనట్లుగా పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ స్టోరీ అంతా కట్ చేస్తే, పద్ధతి చూసి పద్ధతి లేని ఇంట్లో పెరిగి పద్ధతి నేర్చుకోలేని ఈ దీనా వలన ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంట్లో మానభంగం జరిగింది. ఆ ఇంట్లో తన కడుపున పుట్టినటువంటి పిల్లలు అంటే యాకోబు కడుపున పుట్టినటువంటి ఈ దీనా యొక్క అన్నయ్యలు షిమియోను, రూబేను, వీళ్ళందరూ కూడా హంతకులుగా మారిపోయారు. దీవెనలు పారాల్సిన ఆ ఇంటిలో రక్తం ఏరులై పారింది. దీనంతటికి కారణం ఏమంటారు? ఆ ఇంట్లో ఉండాల్సింది లేదు, ఆ రాజ్యంలో ఉండాల్సిన నీతి, శాంతి, సంతోషం లేదు, ఆ ఇంట్లో పద్ధతి లేదు. ఆ ఇంట్లో పద్ధతి లేదు. పద్ధతి చూసిన పిల్ల పద్ధతిగా ఎదిగి ఉండేది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము పద్ధతులు నేర్పుతూనే ఉన్నామండి, మా పిల్లలు నేర్చుకోకపోతే దానికి బాధ్యులు మేమా అని నిన్ను నీవు సమర్థించుకునే ప్రయత్నం చేయకు. నీకు పద్ధతి కలిగే ఉండొచ్చు, నీకు పద్ధతి లేదు అని నేను అన్నాను.
నీకు పద్ధతి ఉన్నా నీ పిల్లలు పద్ధతి లేకుండా బ్రతుకుతున్నారంటే దానికి వేలెత్తి చూపించాల్సిన బాధ్యులు ఎవరో స్కూల్లో టీచర్ కాదు, ఇంకెవరెవరో కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరే మీ కడుపున పుట్టిన మీ పిల్లలకు పద్ధతి నేర్పకపోతే, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడే కాబట్టి అంత బాధ్యత ఉండదు. ఈ విషయాన్ని గుర్తించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఒకటే, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ ఊరిలో కానీ మీ సంఘంలో కానీ ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారు ఒక్కసారి మనసు పెట్టి విను. మీ ఊరిలో మీ కుటుంబం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మీ కడుపున పుట్టిన మీ పిల్లల గురించి మీ ఊరిలో ఏ టాక్ ఉంది? ఏం మాట్లాడుకుంటున్నారు? మీ ఇంటిని ఒక శాంతి నివాసం అని పిలుస్తున్నారా, లేకపోతే ఇదొక దయ్యాల దెబ్బ, ఈవిడొక గయ్యాలి గంప, ఇదొక కయ్యాల కొంప అని అంటున్నారా ప్రజలు? నీ ఇంటి బ్రాండ్ ఏంటి? ఏమని పిలుస్తున్నారు? ఏమనుకుంటున్నారు నా గురించి, నా ఇంటి గురించి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక చోట వేరే మతానికి చెందిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి 14 ఏళ్ల వయసు ఉంటుంది. వేరే మత విశ్వాసానికి చెందినవాడు అయినప్పటికీ కూడా గుడికి వస్తూ ఉండేవాడు, వాక్యం శ్రద్ధగా వింటూ ఉండేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆ అబ్బాయి జ్ఞానస్నానం తీసుకున్నాడు. అంతా బాగానే జరిగింది. ప్రతిరోజు వచ్చి ఒక అరగంట సేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక్కరోజు నాకు ముచ్చటేసి ఆ అబ్బాయి ప్రార్థన ముగించినంత వరకు నేను వెయిట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అడిగాను, బాబు రోజు చూస్తున్నాను అరగంట సేపు, నువ్వేమని అడుగుతావు దేవుణ్ణి, ఏం ప్రార్థన చేస్తావు అని అడిగితే ఈ మాట అన్నాడు, నా లైఫ్లో ఫాదర్, నా జీవితంలో ఈ చేత్తో 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తాడంట. ఏంటట? ఈ చేత్తో 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. స్టోరీ అంతా కట్ చేస్తే కాలాలు గడిచాయి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 1,35,000 రూపాయల జీతం. మొన్న మధ్య ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, గమ్మత్తు తెలుసా అండి, వాళ్ళ తల్లిదండ్రులు నేను వస్తే వయసులో నాకంటే పెద్దవారు, తండ్రి సమానులు, వాళ్ళు లేచి నిలబడి నన్ను కూర్చోమంటారు, కానీ నేను కూర్చున్నంతసేపు కూడా వాళ్ళు నిలబడే ఉంటారు. నేను అంటాను, అయ్యా పెద్దవాళ్ళు, మీరు నిలబడితే నా కాళ్ళు నొప్పి పెడతాయి, దయచేసి కూర్చోండి అని బ్రతిమిలాడినా వాళ్ళు కూర్చోరండి. వాళ్ళు అంటున్నారండి, ఏదో చూసారా, ఏదో పనివాళ్ళలాగా ఇలా ఉంటారండి చేతులు కట్టుకొని. నాకు చాలా ఒక వింత అనిపించిందండి. ఇట్లా ఉంటారండి. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మాట్లాడండి, ఏముందిలే అని అన్నా కూడా ఇలానే ఉంటారండి. నేను 10 నిమిషాలున్నా, అరగంటున్నా ఇలానే ఉంటారు, నిలబడే మాట్లాడతారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చెప్పేది ఏంటో తెలుసా? చేతులు కట్టుకొని, మా అబ్బాయి గుడికొచ్చాకే ఒక పద్ధతి నేర్చుకున్నాడు, దేవాలయానికి వచ్చాకే, క్రీస్తు చెంతకు వచ్చాకే ఒక పద్ధతి నేర్చుకున్నాడు. ఇంకా చెప్తూ పొంగిపోతూ, పుత్రవాత్సల్యం కదా, పొంగిపోతూ ఏమంటారంటే, మా బిడ్డ స్థిరపడ్డాడు, ఈ రోజుకి మా బిడ్డ ద్వారా మా మీద, మా ఇంటి మీద పడిన నిందలన్నీ మా దేవుడు దొర్లించేశాడు అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆ అబ్బాయి పద్ధతి మార్చుకున్నాడు. ఆ అబ్బాయి కుటుంబం మీద పడిన నింద అనే రాళ్ళన్నీ దొర్లించింది 1,35,000 రూపాయలను అనుకుంటున్నారేమో మీరు. కాదండి, ఆ అబ్బాయి పద్ధతి నేర్చుకున్నాడు. పద్ధతి కలిగిన వాడి ఇంటికే దేవుడు దీవెనలు వస్తాయి. పద్ధతి కలిగిన వారి ఇంటిలో అన్ని పద్ధతిగానే జరుగుతాయి. పద్ధతి, ఒక క్రమం కలిగిన వారి ఇంటిలోనికి అక్రమాలకు చోటు ఉండదు. ఒక క్రమం, పద్ధతి కలిగి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి బిడ్డ జీవితం మీద పడిన ఎలాంటి నిందలనే రాళ్ళనైనా దేవుడు దొర్లించి
ఒకప్పుడు దాసులుగా ఉన్న వారిని బాసులుగా నిలబెట్టే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న మహాదేవుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇక చివరిగా పద్ధతి మార్చుకుందామండి. మన మాట తీరు, మన పద్ధతి, మన నడక మార్చుకుంటే ఒక కొడుకుగా, ఒక కూతురిగా, తల్లిదండ్రుల పట్ల పద్ధతిగా ఉండు. ఒక భర్తగా నీ భార్య పట్ల పద్ధతిగా ఉండు బాబు. ఒక భార్యగా నీ భర్త పట్ల పద్ధతిగా ఉండు. ఒక కోడలిగా నీ అత్త పట్ల, అత్తగా నీ కోడల పట్ల పద్ధతిగా ఉండమ్మా. నీ మీద పడిన రాళ్ళన్నీ దొర్లిపోతాయి. మూడోది, ఇక్కడ నేను సింపుల్గా చెప్పి ముగించేస్తాను. గిల్గాలు అన్న ప్రాంతానికి అర్థం బలులు అర్పించే స్థలం. ఏంటట? బలులు అర్పించే స్థలం. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనము, 10వ అధ్యాయం 8వ వచనం. జనులందరూ గిల్గాలునకు వెళ్ళిరి. అచ్చట యావే ముందట సౌలును రాజుగా ప్రకటించిరి. ప్రజలు ప్రభువునకు సమాధాన బలులు అర్పించిరి. సౌలును ఇజ్రాయేలు జనులను మిక్కిలి సంతోషించిరి. ఇక నీవు నాకంటే ముందుగా పోయి గిల్గాలు చేరుము. దహన బలులు, సమాధాన బలులు అర్పించుటకు నేను అచ్చటికి వచ్చేదను. నిన్ను అట కలుసుకొందును. నీవు మాత్రము నా కొరకై 7 రోజులు వేచి ఉండము. నేను వచ్చి నీవు చెయ్యవలసిన కార్యమును ఎరిగింతును అని చెప్పాను. మరలా పాత నిబంధన గ్రంథంలో బలి అనగానే అది శరీర సంబంధమైన బలి, జంతు బలి, దహన బలి. ఏ గొర్రెనో, మేకనో, పశువునో బలిగా అర్పించేవారు. శరీర సంబంధమైన బలి పాత నిబంధన గ్రంథంలో బలి అంటే. నూతన నిబంధన గ్రంథంలో బలి అంటే పేతురు గారు చూడండి ఏం చెప్తారో విందాం. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనము. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చెయ్యనిండు. ఆత్మ సంబంధమైన బలి ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరే, ఒక జంతుబలో, గొర్రెనో, మేకనో కాదండి, మిమ్మల్ని మీరే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ప్రార్థనే ఒక సంపూర్ణమైన దహన బలి. మనం చేసే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కడుపు చంపుకొని నిద్ర మానుకొని సుఖాన్ని చంపుకొని ప్రార్థించడం ఒక బలితో సమానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చేటప్పుడు మంచి ఫ్యాన్ ఉన్న ప్లేస్ ఎన్నుకొని మంచి కుర్చీ మీద కూర్చొని, లేకపోతే గోడకి జారబెడి అలా గురకలు పెట్టి నిద్రపోవడం ప్రార్థన కాదండి. ఒక చలనం లేని వాడిలాగా కూటం జరుగుతుంటే, స్తుతి ప్రార్థన జరుగుతుంటే పెదాలు మెదపకుండా, ఏమాత్రం శరీరంలో చలనం లేకుండా నిశ్చేష్టుడై కూర్చోవడం ప్రార్థన కాదండి. ప్రార్థన కడుపు చంపుకొని ఉపవాసం ఉండి చేయాలి. నిద్ర మానుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అన్నిటికీ మించి శరీరాన్ని సుఖపెట్టి సుఖాన్ని చంపుకొని ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు మెచ్చే దహన బలి, సంపూర్ణమైన హోమం. ఇలాంటి బలి, ఇలాంటి ప్రార్థన మన ఇంటిలో జరిగితే నీ మీద పడిన నిందావమానాలు అనే రాళ్ళన్నీ దేవుడే దొర్లించునుగాక. ఆమేన్. గిల్గాలు అనుభవం నీ స్వంత మగునుగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాక్రిఫైస్ ఎక్కడ జరిగితే, బలి అంటే ఏంటండి? సాక్రిఫైస్ జరిగే చోట దేవుడు దిగొస్తాడు. చూడండి ఈ మాట, నిర్గమకాండం 29వ అధ్యాయం 43. అచ్చట నేను ఇజ్రాయేలీలకు సాక్షాత్కరించెదను. ఎచ్చట? బలి జరిగే చోట ఇజ్రాయేలీలకు నేను దర్శనమిస్తాను. సాన్నిధ్యము వలన ఆ చోటు పవిత్రమగును. సాక్రిఫైస్, బలి జరగడం అంటే ఒక కోడిని ఇలా మెడ పిసికేయడం కాదండి, జంతు బలి ఇవ్వడం కాదండి. సాక్రిఫైస్ జరిగే చోట అచ్చట నేను నా ప్రజలకు దర్శనమిస్తాను, సాక్షాత్కరిస్తాను. ఒక భర్తగా నీ భార్య విషయంలో సాక్రిఫైస్ చేస్తూ ఉండు. నీ మాటను అదుపులో ఉంచుకో, అదే సాక్రిఫైస్. నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో, అదే సాక్రిఫైస్. నీలో కలుగుతున్నటువంటి ఆ బీపీ, రాగ, ద్వేషాలన్నింటినీ కంట్రోల్లో ఉంచుకో.
నీలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకో, కంట్రోల్ చేసుకో. అదే సాక్రిఫైస్. సాక్రిఫైస్ జరిగిన చోట, సాక్రిఫైస్ త్యాగం ఉన్న చోట దేవుడు సాక్షాత్కరిస్తాడు, దేవుడే దిగొస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు దిగొచ్చి ఏం చేస్తారో తెలుసా? మనకి సినిమాల్లో చూపించినట్లుగా నువ్వు అర్పించే నైవేద్యపు బలులన్నీ కూడా ఆమని నోరు తెరిచి దేవుడు ఆరగించాడు. నీ నైవేద్యాలన్నీ ఆరగించడానికి దేవుడు రావట్లా. దేవుడు వచ్చేది ఎందుకంటే నీ కుటుంబంలో సాక్రిఫైస్ జరిగితే, ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ బ్రతికితే దేవుడు దిగొచ్చి నీ కుటుంబం మీద పడిన నింద అనే రాళ్ళన్నీ తానే దొర్లించడం ప్రారంభిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ మీద పడే నింద అవమానాలు దొర్లింపబడాలంటే నీవు బలులు అర్పించాలి. బలి అర్పించడం అంటే విన్నారు, మీకు తెలుసు కదా, ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఏంటది? దేవుడి దగ్గర దొంగతనం చెయ్యొద్దు అంటే దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని దేవుడికి ఇచ్చేయండి. అందుకే ఈ తపస్సు కాలంలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మం నీకు కలిగింది పేదలతో పంచుకో. పేదలతో పంచుకునే ముందు పేదలని నిన్ను కలిపి సృష్టించిన ఆ సృష్టికర్తకు కూడా నువ్వు ఇవ్వాల్సిందే. ఇవన్నీ జరిగితే రాళ్ళన్నీ కూడా దొర్లింపబడతాయి. చివరిగా ఒక మాట, రోమీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. సజీవ యాగంగా మొక్కులు మొక్కుకున్నానండి, అందుకనే ఆ దేవుడికి, ఆ దేవతకి ఈ పొట్టేళ్ళు బలిచ్చేస్తున్నాను. అది చాలా సింపుల్ అండి. జోబులో డబ్బులుంటే పొట్టేళ్ళంటే ఏనుగునైనా బలివ్వచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పౌలు గారు అంటుంది, నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి అర్పించుకో. అంటే నీలో ఉన్న శరీర వాంఛలు బలి చేసి కాల్చేసుకో. నీలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు మాటలు దహించబడాలి, కాల్చివేయబడాలి. ప్రతి దినం తనను తాము త్యజించుకోవాలి అంటే ఇదే అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఎంతగా పాపాన్ని కత్తిరించుకున్న, పాపం ఎలాంటిదో తెలుసా అండి? ఎంతగా పాప సంకీర్తనాలు చేసిన పాపం ఎలాంటిదో తెలుసా? ఎంతగా కట్ చేసుకున్న ఎంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి, తల వెంట్రుకలు కదా. ఈ చేతి గోళ్ళు ఎంతగా కత్తిరించుకున్న చేతి గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి. పాపం కూడా అంతేనండి. ఎంతగా కత్తిరించుకుంటున్నా తల వెంట్రుకలు పెరిగినట్లు, చేతి గోళ్ళు పెరిగినట్లు కత్తిరించే కొలది పాపం కూడా పెరుగుతూనే ఉంటుంది. అందుకనే మన జోబీలో, మన హృదయం అనే జోబీలో ఎప్పుడు కత్తెరను ఉంచుకోవాలి, వాక్యం అనే కత్తెరను ఉంచుకోవాలి. నిన్ను నీవు సజీవ యాగంగా కత్తిరించుకుంటే జనులలో నీ మీదున్న నిందను దేవుడే తొలగించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 61:7 దేవుడు అన్నాడు, మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకను అవమానమునకును గురి అయితిరి, కావున మీరు ఈ దేశమునే రెండంతలు సంపదలు బడిసి శాశ్వతానందమును అనుభవింతురుగాక అని యెషయా గ్రంథములో దేవుడిచ్చిన మాట. ప్రియులారా, ముగిస్తున్నాను. దాసులుగా తపస్సు కాలాన్ని ఆరంభించామేమో. పాపానికి, వ్యసనాలకు, దొరలవాట్లకు ఇంతవరకు దాసుడిగా బ్రతికామేమో. ఒక వ్యక్తికి, ఒక వాంఛకు, శారీరక వాంఛలకు, పాపానికి దాసుగా బ్రతుకుతున్నావేమో. తపస్సు కాలం దాసిగా ప్రారంభించిన తప్పు లేదు, కానీ తపస్సు కాలపు ముగింపు మాత్రం నువ్వు దాసుడుగా ముగించొద్దు, బాసుగా ముగించాలి. నువ్వు దాసుడుగా ఉండాల్సింది దేవుడికి, దేవుడి వాక్యానికి మాత్రమే తప్ప ఈ లోకములో ఉన్న ఆకర్షణలకు కానీ, పాపానికి కానీ నువ్వు దాసులుగా ఉండద్దు. దాసుగా రా, నిన్ను బాసుగా నిలబెడతాడు దేవుడు. గిల్గాలు అనుభవం దేవుడు నీ స్వంతము చేస్తాడు. మీ కుటుంబం మీద పడిన ప్రతి నింద అనే రాళ్ళు దేవాది దేవుడు దొర్లించునుగాక. ఈ తపస్సు కాలమంతా మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. దేవాది దేవుడు
ఈ వాక్యం విన్న మనందరినీ ప్రేమతో దీవించి బలపరిచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మిమ్ము బలపరచి మీ మీద పడిన ప్రతి నిందావమానములనేడు పాపపు రాళ్లను దేవుడు దొర్లించి మిమ్ము శాంతి సౌభాగ్యములతో దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.